చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చించే టాపిక్ ఏంటంటే మనకు మార్గదర్శకులైన భారతీయ సంవర్ధన శాస్త్ర యోధుల పరిచయం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ఇది, పయనీర్ ఆఫ్ క్రిస్టియన్ అపాలజీస్ ఇన్ ఇండియా. సో నాతో పాటు ఈ టాపిక్ గురించి వివరించడానికి బ్రదర్ ప్రవీణ్ పగడల గారు ఉన్నారు, అలాగే బ్రదర్ జార్జ్ ఆంటోనీ పాల్ గారు ఉన్నారు. సో సంవర్ధన శాస్త్రం అంటే మరి ఏదో కాదండి, అపాలజెటిక్స్. ఈ యోధులను మనం అపాలజిస్ట్ అంటాం, సంవర్ధన శాస్త్ర యోధులను అపాలజిస్ట్ అంటాం. సో ఈ రంగంలో ఆల్రెడీ మనకు పరిచయం ఉన్న బ్రదర్ ప్రవీణ్ పగడల గారు ఉన్నారు నాతో పాటు, అలాగే బ్రదర్ జార్జ్ ఆంటనీ గారు ఉన్నారు. వీరు ఏంటంటే కేవలం అపాలజిస్ట్ ని టీచ్ చేయటం కాకుండా గ్రౌండ్ లో రియల్ గా ప్రాక్టికల్ గా అపాలజెటిక్స్ ని అప్లై చేస్తూ వీళ్ళు అపాలజిక్స్ కాదు, పాలమిక్స్ లో కూడా నిష్ణాతులు కాబట్టి వీరిని ఎన్నుకోవటం జరిగింది మనకు మార్గదర్శకులైన భారతీయ సంవర్ధన శాస్త్ర యోధుల పరిచయం చేయడానికి. సో నేను ముందుగా బ్రదర్ ప్రవీణ్ గారితో మొదలు పెడతాను. బ్రదర్ ప్రవీణ్ గారు. యా బ్రదర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూసే ప్రేక్షకులందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ప్రవీణ్ అన్న చాలా రోజుల తర్వాత చూస్తున్నాము, మీకు వందనాలు, తర్వాత ప్రవీణ్ అన్న వందనాలు, చూసి చాలా రోజులు అయింది, ఇలా కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. చాలా సంతోషం బ్రదర్, మీ అభిమానానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అన్న, ముందుగా ఏంటంటే మీరు అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు, మీ గురించి మీరు పరిచయం చేసుకొని చిన్నపాటి యాక్షన్ మాతో పంచుకుంటే మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు జార్జ్ బ్రదరు, జెర్రీ బ్రదరు వీళ్ళందరినీ చూసే మేము ఈ రంగంలోకి అడుగు పెట్టాము, ఇక్కడ మీ ద్వారా ప్రోత్సహింపబడుతూ ముందుకు సాగుతున్నాము. సో చూసే వీక్షకులకు కూడా ప్రోత్సాహకరం ఉండడానికి అసలు మీరు ఎందుకు వచ్చారు ఇటు సైడ్, ఎవాంజలిజం సైడ్ వెళ్ళకుండా అపాలిటిక్స్ సైడ్ ఎందుకు వచ్చారు, అపాలిటికల్ ఎవాంజలిజం ఎందుకు ఎన్నుకున్నారని వివరిస్తే బాగుంటుందని. రైట్, షూర్ అండి నవీన్ గారు, మంచి ప్రశ్న. యాక్చువల్ గా ఇవాంజలిజం మరియు అపాలజెటిక్స్ అనేవి రెండు వేరు శాఖలుగా నేను చూడను. ఇవాంజలిజం అన్నది ప్రభు ప్రత్యేకంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాల్సినటువంటి పనిగా అప్పజెప్పినటువంటి బాధ్యత ఇది. ఇందులో ఇవాంజలిస్ట్ అయినా కాకపోయినా ఇవాంజలిజం చేయాలి, పాస్టర్ అయినా కాకపోయినా ఇవాంజలిజం చేయాలి, క్రైస్తవుడుగా పిలువబడినటువంటి ప్రతి వ్యక్తి ఇవాంజలిజం చేయాలి. ఇవాంజలిజం అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికాన్ని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని ప్రజల జీవితాల్లో చాటి చెప్పడాన్ని ఇవాంజలిజం అని అంటాం. దానికి మనం మతం రంగు పొలిమితే పరలోకం పోవడానికి ఆహ్వానం అని అంటాం. లేదు, క్రైస్తవ జీవన విధాన రంగు పొలిమితే యేసుక్రీస్తు యొక్క రాజ్యరికాన్ని మన జీవితం పైన తన చిత్తాన్ని మాత్రమే జరిపించుకోవాలి అని మన జీవితంలోని ప్రతి రంగం పైన దాన్ని ఆపాదించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ప్రభువు అన్నటువంటి, ప్రతి రంగానికి ప్రభు, ప్రతి మనిషికి ప్రభు, ప్రతి జీవితానికి ప్రభు, జీవితంలో ఉన్న ప్రతి భాగానికి ప్రభు అన్నటువంటి విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కింగ్డమ్ అపాలజెటిక్స్ అని పిలుస్తారు, లేకపోతే కింగ్డమ్ థియాలజీ అని కూడా పిలుస్తారు. ఇకపోతే ఇవాంజలిజం మరియు ఇవాంజలిజం చేయడం అన్నది, లేకపోతే మన ప్రభువును పరిచయం చేయడము అన్నది ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం అని చెప్పాను. ఇకపోతే నేను ఎందుకు ఈ అపాలజెటిక్స్ అన్నటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాను అన్నది మీరు అడిగినటువంటి ప్రశ్న. అయితే అపాలజెటిక్స్ అన్నటువంటిది ఒక టూల్, ఇది ఒక క్రైస్తవ జీవన విధానంలో ఉపయోగపడేటటువంటి ఒక మంచి ఉపకరణం. ఇది ఇవాంజలిజం లాగా, లేకపోతే కాపరిత్వం లాగా, లేకపోతే ప్రాఫిట్హుడ్ అంటే ప్రవక్త లాగా ఇచ్చినటువంటి ఆఫీస్ కాదు, లేకపోతే అటువంటి పిలుపు కాదు. దాని అర్థం ఏంటి అని అంటే, మీరు ప్రవక్త, మీరు ఇవాంజలిస్ట్ అయినా, లేకపోతే టీచర్ అయినా, లేకపోతే కాపరి అయినా, లేకపోతే అపోస్తలత్వము అన్నదాన్ని ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవటానికి పైనియర్స్, లేకపోతే ఇనిషియేటర్స్, లేకపోతే పీపుల్ హూ స్టార్ట్ థింగ్స్ అని కూడా అర్థం చేసుకోవచ్చు, పంపబడిన వాళ్ళు అని కూడా అర్థం చేసుకోవచ్చు. నేను మొదటి సెంచరీలో ఉన్న అపోస్తలుల గురించి మాట్లాడట్లేదు. సో అటువంటి పిలుపున్నా కానీ ఏ పిలుపులో అయినా సరే ఉపయోగపడేటటువంటి ఒకానొక మంచి ఉపకరణంగా నేను ఈ అధ్యయనాన్ని చూస్తాను. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అయితే నేనెందుకు ఎన్నుకున్నాను అని గనక మీరు అడిగారు. కాబట్టి నిజానికి మన అందరం కూడా, ప్రతి మనిషి కూడా డిఫరెంట్ విధానాల్లో వైర్ చేయబడి ఉంటాం. అంటే మన మనసులు, మన మస్తిష్కాలను ప్రభు ఆ విధంగా
ముందుగానే ట్రైన్ చేసి ఉంటాడు. కానీ చిన్నప్పటి నుంచి ప్రభు మనకు మన జీవితాల్లో జరిగేటటువంటి అనేక సంఘటనలు మనకు ప్రభు యొక్క చిత్తము మన జీవితాల్లో ఎలా జరుగుతుంది, లేదా ప్రభు ఏ చిత్తం ప్రభు చిత్తం జరిగించుకోవడం కోసం ప్రభు మనల్ని ఎలాంటి తలాంతులతో నింపుతాడు, ఎలాంటి తలాంతులతో నింపుతున్నాడు, ఎలాంటి కార్యాలను మనకు అప్పచెపుతాడు అన్నవి అన్ని కూడా మనకు ఘటనలు జరిగిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లినటువంటి ఆ విపత్కర పరిస్థితులు, ఆ ట్రైనింగ్, ఆ పద్ధతులన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. అలాగే నా జీవితంలో కూడా అనేకమైనటువంటి ఘటనలు, అనేకమైనటువంటి మలుపులు, అనేకమైనటువంటి ప్రజలతో పరిచయం, అనేక భాషలతో పరిచయం, అనేక ప్రాంతాలతో పరిచయం, ఇలా మొదలైనవన్నీ జరుగుతూ వచ్చాయి. కాకపోతే ఈ 2000 సంవత్సరం అంటే 1999 ఎండింగ్ 2000 సంవత్సరంలో ఏం జరిగింది అంటే అప్పటికి నాకు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు, నాకు ఇప్పుడు కరెక్ట్ గా 40 సంవత్సరాలు. సో 2000 సంవత్సరంలో 1999 2000 సంవత్సరంలో నేను ఒక లకడి కాపుల్లోని ఒక పుస్తకశాలకు వెళ్ళాను. ఇది చాలా సార్లు నా ఏమంటారు నా సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాను చాలా సార్లు. ఒక పుస్తకశాలకు వెళ్తే ఆ పుస్తకశాలలో నాకు ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపీ పెట్టుకుని ఒక ఆయన వచ్చి నా దగ్గరికి ఒక కరపత్రం ఇచ్చాడు. ఆ కరపత్రంలో యేసు ప్రభు దేవుడు కాదు, బైబిల్ చెడిపోయింది, అల్లా చెప్తున్నాడు, అయితే యేసు ప్రభువే చెప్తున్నాడు, అల్లాని ఆరాధించండి అంటూ ఒక కరపత్రం నా చేతికి తగిలింది. కరపత్రం చేతికి తగిలినప్పుడు ఆ కరపత్రాన్ని చూసి అర్థం చేసుకోవటం కోసం కొంచెం ఉర్దూ, కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీషు, అలా అవసరమైనటువంటి భాషలు మధ్యలో రాయబడి ఉన్నది. తీసుకొని చదివితే నేను చాలా హ్యూమిలియేట్ చేయబడ్డాను. అంటే చాలా నాకు మనసులో మానసిక క్షోభ కలిగింది. నాకు పక్కనే ఇద్దరు అన్నలు నన్ను శిష్యత్వంలో నడిపించడానికి ఉన్నారు. వాళ్ళిద్దరి వైపుకు నేను సహాయం కోసం చూశాను. అన్న ఏంటిది అన్నట్లుగా. అప్పుడు ఈ ముస్లిం సహోదరుడు ఎవరైతే ఈ కరపత్రం నాకు ఇచ్చాడో డైరెక్ట్ గా ఆ ఇద్దరు సహోదరులతో కూడా ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఆ వాగ్వివాదంలో ఈ ఇద్దరు అన్నల్లో ఒక అన్న ఏం చేశాడు అనంటే, మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి అమెరికాలో మాకు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పాడు. అమెరికాలో ఉన్నాడు అనగానే అప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే కరపత్రం ఇచ్చాడో ఆ వ్యక్తి చాలా ఇన్సల్టింగ్ అంటారు కదా, అంటే అవమానకరంగా మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే, మీ చేతిలో బైబిల్ లేదా, మీరు క్రైస్తవులు కాదా, మీ గురించి మీరు చెప్పుకోవటానికి, మీ దేవుని గురించి మీరు చెప్పుకోవటానికి అమెరికా నుంచి మీకు ప్రజలు రావాలా అంటూ ఎద్దేవా చేశాడు. ఎద్దేవా చేసి, మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే సాయంత్రం రండి, నేను ఒక మీటింగ్ పెడుతున్నాను, ఆ మీటింగ్ లో యేసు ప్రభు దేవుడు కాదు, బైబిల్ చెడిపోయింది, ఇలాంటి అంశాలని నేను ప్రస్తావిస్తున్నాను, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి విభాగం కూడా ఉంది, మీ స్త్రీలను కూడా ఎవరైనా కావాలంటే తీసుకుని రండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే నాకు తోడుగా వచ్చిన అన్నలు నిస్సహాయాలుగా చూస్తూ ఉండిపోయారు. సో ఏదో కొన్ని అతను మాట్లాడిన మాటలకు వీరు కూడా మాట వరుసగా బదులిచ్చారు, కానీ కంటెంట్ అంటే విషయం ఉన్నటువంటి మాటలు అక్కడ వచ్చినట్లుగా నాకు కనబడలేదు. దాంతో నా విశ్వాసం కొంచెం బలహీనపడుతుందేమో అని భయపడిన సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా, నేను ఎటువంటి సాంప్రదాయంలో అయితే ఎదిగానో ఆ సాంప్రదాయం నుంచి, లేకపోతే ఈ లోక మర్యాద నుంచి బయటకు వచ్చి నిన్ను తెలుసుకున్న తర్వాత నువ్వు నిజానికి దేవుడివే కాదు, ఇదంతా కూడా ఒక కట్టు కథ అని చెప్తూ ఉంటే దాన్ని నేను అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదా, నాకు వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు, నేను తెలుసుకోవటానికే నాకు సహాయం చేయి అని నేను చదవటం మొదలుపెట్టాను. ఆ చదవటం మొదలుపెట్టిన క్రమము 2000లో మొదలైంది. అదే క్రమంలోనే ప్రభు నన్ను మధ్యప్రదేశ్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రభు నాతో మాట్లాడటం, నేను ప్రభు యొక్క పిలుపుకు నేను విధేయుడినై మధ్యప్రదేశ్ ఉత్తర భారతదేశానికి పరిచర్య నిమిత్తం వెళ్ళటం. ఆ పరిచర్య నిమిత్తం వెళ్ళిన సమయంలో ఈ స్టడీ అన్నది కంటిన్యూ చేస్తూ నేను చదివినటువంటి పుస్తకాల్లో ఎక్కువ భాగం నన్ను ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు ఏంటి అని అంటే, నార్మన్ గైజ్లర్ గారు రాసినటువంటి పుస్తకాలు, ఆ తర్వాత లీ స్ట్రాబెల్ గారు రాసినటువంటి, అప్పుడప్పుడే రిలీజ్ అయింది 2001 2002 సమయంలో రిలీజ్ అయినటువంటి, నాకు తెలిసి 2001 2002 అనుకుంటాను, ది కేస్ ఫర్ క్రైస్ట్ అన్నటువంటి పుస్తకం. ఆ తర్వాత ఫిలిప్ యాన్సీ గారు కొన్ని పుస్తకాలు రాశారు, వాటి ద్వారా కూడా నేను ప్రభావితమయ్యాను.
ఎక్కువగా నేను చదివేటటువంటి పుస్తకాల్లో నేను నేను చదువుతూ ఉండగా నేను ఒకవైపు అంగీకరిస్తూనే ఇంకొక వైపు ఇందులో ఏదో తేడా కనిపించిందే అంటూ చదివినటువంటి పుస్తకాలు జాక్ బునెన్ గారి పుస్తకాలు. ఇంకొక వైపు ఎక్కువగా నేర్చుకోవటానికి ఉపయోగపడే విధంగా నేను చదివిన పుస్తకాల్లో, లేకపోతే నాకు తక్కువ ఇంగ్లీష్ వచ్చేది, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ లో చదువుకున్నాను. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ లో చదువుకున్న కారణంగా ఎక్కువగా ఇంగ్లీష్ లో నేను స్ట్రగుల్ అయ్యేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు ఎక్కువగా. కానీ విలియం లేన్ క్రైగ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక గొప్ప అంటే థియోలాజియన్ మరియు అపాలజిస్ట్ కూడా. ఆయన అమెరికా దేశంలో ఉంటారు. ఆయన రాసిన ఆర్టికల్స్ 1కి 10 సార్లు చదివితే కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు అని అంటే నాకు తెలుగు తప్ప, అంటే కొంచెం కొంచెం అప్పట్లో ఇందోర్ వెళ్ళాను కాబట్టి హిందీ కూడా వచ్చేది, కానీ ఇంగ్లీష్ చాలా తక్కువ. కానీ మెల్లిమెల్లిగా ఈ కంటెంట్ అంతా నేర్చుకోవటం కోసం సాధన ఒక 2-3 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరం నుంచి 2003 అంతం వరకు కూడా చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నంలో ఎక్కువగా యేసు ప్రభువుని గురించినటువంటి భావజాలం, ఆ భావజాలాన్ని మనం చెబుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ప్రత్యర్థులు వేసేటటువంటి ప్రశ్నలు, వాటికి చేయాల్సినటువంటి సమాధానాలు, ఇవ్వాల్సినటువంటి సమాధానాలు, ఇవన్నీ కూడా ఆర్టికల్స్ రూపంలో రాసినటువంటివి. తర్వాత స్వంతంగా బైబిల్ దగ్గరికి మాటికి వెళ్ళి నేర్చుకోవటం, ఇలాంటి సందర్భాల్లో నేర్చుకోవటం జరిగింది. ఈ సందర్భంలో అజాయ్ వర్గీస్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో రవి జాకరయాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన పదవిలో ఉండేవారు అనుకుంటాను. నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ నేను ఇలా పనిచేస్తున్నాను ముస్లింల మధ్య ముఖ్యంగా అని తెలుసుకున్నప్పుడు ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నువ్వు మాతో కలుస్తావా, మాతో మాట్లాడతావా, మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, నువ్వు రావాలి అని ఇన్వైట్ చేసినప్పుడు వారితో, అంటే అజాయ్ వర్గీస్ గారి కారణంగా ఈ రవి జకరయాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారితో కూడా కొంచెం పరిచయం, కేవలము చూచాయిగా పరిచయాలు మాత్రమే పెరిగాయి. సో కానీ అంతకు మునుపే షబ్బీర్ అని, అల్తాఫ్ అని, నయీం అని, వసీం అని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇందోర్ పట్టణంలో నన్ను ముస్లింగా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళకి యేసు ప్రభు గురించినటువంటి స్వార్థను చెప్తూ ఉండేవాడిని. సో మా మధ్యలో జరిగేటటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఆ కాన్వర్జేషన్ కారణంగా ఎక్కువగా వాళ్ళు అడిగిన ప్రశ్నలు, అంటే ప్రత్యర్థులు వేసేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఆ ప్రశ్నలకు సమాధానం బైబిల్లో ఎలా మనం వెతుక్కోవాలి అన్నటువంటి సాధన ఏదైతే ఉందో అది చేయటం మొదలు పెట్టాను. ఆ రోజుల్లో గూగుల్ ఉండేది కాదు ఎక్కువగా, ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఎక్కువగా ఉండేది, కానీ మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి, మనకున్నటువంటి చదువులో ఉన్న పరిపక్వత, మనకున్నటువంటి లౌకికం, ఇదంతా అంత ఎక్కువ కాదు. కాబట్టి వీలైనంతలో చాలా తక్కువగా ఉండేది. ఎక్కువ పుస్తకాలు కొనటం, ఎక్కువగా ప్రజలతో మాట్లాడటం, ఎక్కువ బైబిల్ దగ్గరికి మాటిమాటికి వెళ్ళటం అనేది జరిగేది. దాని ద్వారా నేను ఒక ప్రధానమైనటువంటి నా జీవితంలో అపాలజెటిక్స్ మరియు పొలెమిక్స్ అంటే అవతలి వారి యొక్క భావజాలంలో ఉన్నటువంటి లొసుగులను చూపిస్తూ మన భావజాలంలో ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకునేటటువంటి సమర్థన శాస్త్రాన్ని మనం పొలిమిక్స్ అని అంటాం. ఈ పొలిమిక్స్ వైపుకు ఆకర్షింపబడడానికి గల కారణం ఎవరు అని అంటే, శామ్ షమోన్ అన్నటువంటి ఒక మిత్రుడు. ఆయన ముస్లింలతో చేసినటువంటి ఈ డిబేట్స్, ముస్లింల కోసం రాసినటువంటి ఆర్టికల్స్, ముస్లింల కోసం చేసినటువంటి అనేకమైన పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సైద్ధాంతిక చర్చలలో చేసేటటువంటి పనులు నన్ను చాలా ఆకర్షించాయి. ఆయన ద్వారా నేను అపాలజెటిక్స్ పట్ల ఎక్కువగా మక్కువ నాకు కలిగింది. ఎక్కువగా చదవాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది, ఎక్కువగా నేర్చుకోవాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి జేమ్స్ గారు, తర్వాత జార్జ్ సయీగ్ గారు, ఇలా కొంతమంది 2004 నుండి 2007 వరకు నాకున్న పరిచయాలు, ఇలా మెల్లిమెల్లిగా నన్ను ఎక్కువగా అపాలజెటిక్స్ వైపుకు మరియు పొలిమిక్స్ వైపుకు ఎక్కువగా ఆకర్షించాయి. అయితే ఈ ఆకర్షణలో నేను నేర్చుకున్నదంతా, అంటే పుస్తకాల నుంచి నేర్చుకున్నదంతా ఒక ఎత్తు అయితే, ప్రాక్టికల్ గా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రాక్టికల్ గా మసీదులకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రాక్టికల్ గా రోడ్డు మీద నిలబడి ముస్లింలు నన్ను ప్రశ్నించినప్పుడు వారికి నేను సమాధానం చెప్తున్నప్పుడు, దాన్ని ఏమంటారు, బార్బర్ షాప్కి వెళ్తే అప్పుడు ముస్లింలు బార్బర్ షాప్ నడుపుతారు ఆ ప్రాంతాల్లో. ముస్లింల దగ్గరికే వెళ్ళేవాడిని నేను, బార్బర్ షాప్ వెళ్ళాలంటే కూడా ముస్లింల దగ్గరికే వెళ్ళేవాడిని.
అక్కడ చేసేటటువంటి కాన్వర్జేషన్స్, అంటే వారితో కలిగేటటువంటి వారికి ఆయనకు నాకు మధ్య కలిగేటటువంటి ఈ మాటల ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా నేర్చుకోవటానికి ఉపయోగపడింది. సో నేను ఎక్కువగా అపాలజెటిక్స్ వైపుకు లేకపోతే ఈ జీవన విధాన యా అన్న, నెట్వర్క్ చెక్ చేసుకోండి ఒకసారి ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఫోన్ చేసి చెప్తున్నాను. యా అన్న. సో ప్రవీణ్ అన్న మళ్ళా జాయిన్ అయ్యే లోపు జార్జ్ బ్రదర్ మీ గురించి కాస్త వివరిస్తారా? మీరు ఎలా ఈ రంగంలోకి వచ్చారు? నేను అపాలజిటిక్స్ ని ఎవాంజలిజం ని వేరు చేసి చూడను, నేను అందుకే అపాలజిటికల్ ఎవాంజలిజం అని చెప్పి కలిపి పిలుస్తాను. సో మీరు ఈ రంగాన్ని ఎలా ఎందుకు ఎన్నుకున్నారు, ఇటు సైడ్ ఎలా వచ్చారో వివరిస్తారా? అంటే చాలా షార్ట్ గా చెప్పాలంటే ముఖ్యంగా నాకు అదే ఒక 19-20 ఇయర్స్ ఉన్నప్పుడు నాతో ఈ యెహోవా సాక్షులు వచ్చి మాట్లాడేవాళ్ళు. సో అప్పుడు మాట్లాడే సమయంలో ముఖ్యంగా యెహోవా సాక్షులు యేసుక్రీస్తు దేవుడు కాదన్నప్పుడు అది ఏ విధంగానో చూడాలి అని పరీక్షించడం మొదలు పెట్టాను, వాళ్ళు చెప్పేది నిజమేనా అని. సో అప్పుడు బైబిల్ చదివినప్పుడు బైబిల్లోనే యేసుక్రీస్తు దేవుడు అని వివరణ ఉంది కదా అని తెలుసుకున్నాను. సో అప్పుడు ఈ విధంగా మాట్లాడే కెపాసిటీ లేకుండింది. సో వాళ్ళకు పేపర్లో రాసుకుపోయి యేసుక్రీస్తు దేవుడే అని చెప్పాను. యేసుక్రీస్తు దేవుడు అని రాతపూర్వకంగా పేపర్లో రాసుకుపోయి బైబిల్లో ఈ ఫలానా వివరణ ఉంది, యేసుక్రీస్తు దేవుడు అని, దయచేసి చదువుకోండి అని చెప్పాను వాళ్ళకు. సో ఆ విధంగా అప్పటి నుండి మొదలైందండి. అంటే ఈ అపాలజెటిక్స్ చెయ్యాలి అనే కోరిక, ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే ఆశ అప్పటి నుండి కలిగింది. సో ఆ విధంగా వచ్చానండి. ఇంకా కొంతవరకు నేను ఒంటరిగానే నేను ఉన్న బెంగళూరులో ఇంకా కొంతవరకు వేరే ప్రాంతాలలో కూడా ఒక్కడనే మద్రాసాలోకి వెళ్ళి, ఈ ముస్లిం మద్రాసా ఉంటుంది కదండి, అందులోకి వెళ్ళి వాళ్ళతో చర్చించేవాడిని యేసుక్రీస్తు గురించి, వాళ్ళు నమ్మే దాని గురించి. సో ఆ విధంగా ముస్లింలతో కాన్వర్జేషన్ నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాడిని. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ప్రేమతో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. సో ఆ విధంగా మొదలైందండి నవీన్ గారు. యా అన్న, మాకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటన్న, అసలు మన భారతదేశంలో ఇంతకు పూర్వం అంటే గతంలో ఈ అపాలజిటికల్ ఎవాంజలిజం రంగంలో ఉన్న యోధుల గురించి పరిచయం చేస్తారా? అంటే మాకు చాలా మటుకు ఎవరు తెలియదు. అంటే నేను మీతో పరిచయం అయిన దగ్గర నుంచి ఎవరెవరు గతంలో ఎప్పుడు ఎవరు ఏం చేశారు, ఎప్పుడు ఈ అపాలిటిక్స్ ని ఎవరు సమర్థవంతంగా నిర్వహించారు అనేది తెలుసుకున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి సాక్షి అపాలిటిక్స్ నెట్వర్క్ అనో లేకపోతే ఇంకేదో ఇన్స్టిట్యూట్ అనో ఇంకేదో అనో వీళ్ళే తెలుసు. కాకపోతే వాస్తవానికి భారతదేశంలో అసలు అపాలిటికల్ ఎవాంజలికల్ రంగంలో ఎవరు నిష్ణాతులు, ఎవరు ఈ ఒడవడికను విజయవంతంగా నిర్వహించారు, ఎవరు ఈ పాలమిక్స్ లో పట్టు సాధించారు, ఎవరు సమర్థంగా బైబుల్ పై నింద వేస్తున్నామని ఎదుర్కొన్నారు, కాస్త వివరిస్తారా? మనము యాక్చువల్ 3వ శతాబ్దానికి కూడా వెళ్ళొచ్చు.
కానీ అక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు మోడర్న్ డే అంటే ఇప్పటి నుండి 100 సంవత్సరాలు క్రితం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కొంతవరకు చూసుకుందామండి. ముఖ్యంగా మనము నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం అండి. నా స్క్రీన్ షేరింగ్ డిసేబుల్ అయి ఉంది. నవీన్ గారు నాకు స్క్రీన్ షేరింగ్ ఇస్తారండి? ఉంది ఆప్షన్ మీకు అంటే రావడం లేదు. హోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని ఉంది. ఐ మేడ్ యూ హోస్ట్ నౌ, చెక్ ఇట్. ఓకే, మనము ఇక్కడ చూసినట్లయితే నిన్న నేను ప్రవీణ్ గారు కూడా మాట్లాడుకున్నాం ఈ విషయాలు. మనము ఇక్కడ చూసినట్లయితే నెహెమాయా నీల్కంఠన్ శాస్త్రి, ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి 1825 నుండి 95 వరకు జీవించాడండి. సో ఈయన ఒక పండిత్, అంటే హిందూ స్కాలర్ అనమాట వారణాసిలో. సో ఆయన హిందూయిజాన్ని వదిలేసి యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. అందులో చాలా బుక్స్ కూడా రాశాడు. అందులో ఒక బుక్ మీకు చూపెడతాను స్క్రీన్ పైన. కనపడుతుందా నవీన్ గారు? ఈ బుక్ రాశాడండి. ఇక్కడ మెన్షన్ చేసి స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే మన ప్రేక్షకులు కూడా చూడొచ్చు. చూస్తున్న వారు హిందూ ఫిలాసాఫికల్ సిస్టమ్ రేషనల్ రెఫ్యూటేషన్ అని 1862లోనే రాశారు. ఇతను ఇంకా వేరే పుస్తకాలు కూడా చాలా రాశారండి శాస్త్రి గారు. సో ఈయనను మొదటిగా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే అప్పటి కాలంలో బ్రాహ్మణులు ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకోలేదు, అలాంటివి కూడా చెప్తా ఉంటారు కొంతమంది. ఎందుకంటే గాంధీ గారు కూడా ఏం తెలియని వాళ్ళే నమ్ముకుంటారు, బ్రాహ్మణులు అంటే చదువుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకోరు అని అప్పటి కాలంలో గాంధీ బతుకున్న కాలంలో చెప్పారు. సో ఆ విధంగా కాకుండా ముఖ్యంగా అందుకే ఈయనను ప్రస్తావించాలని చెప్పాను. ఈయన ఎలాగంటే ముఖ్యంగా హిందువులతో కూడా డిబేట్స్ కూడా చేశాడండి. హిందూయిజం ఏది నిజమైన, ఏది సత్యబోధ, ఏది చారిత్రాత్మకమైన రిలీజన్ అనే దాని మీద కూడా డిబేట్ చేశాడు. హిందూ స్కాలర్స్ తో డిబేట్ చేశాడు. సో ఈయన వేరే భాషలలో కూడా రాశాడు అండి పుస్తకాలు, హిందీలో రాశాడు. సో ఆ విధంగా ఇతను గురించి అండి. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే కృష్ణన్ కుట్టి అని మనకు 1935 నుండి 2017 వరకు జీవించారు. సో ఇతను మన సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తో కూడా కలిసి పనిచేశారు. స్ట్రీట్ ప్రీచింగ్ చేసేవాళ్ళండి. అంటే హిందూ ప్రాంతాలలో అయినా ముస్లిం ప్రాంతాలలో స్ట్రీట్ ప్రీచింగ్ కూడా చేసేవాళ్ళు. ఈయన పాలిమిక్స్ అంటే రెండు మతాలను పోల్చి చెప్పడం, అంటే ఏ అంశమైనా రెండు మతాలలో ఏమని చెప్పింది, సల్వేషన్ అంటే రెండు మతాలలో ఏమని చెప్పింది, గ్రంథాల గురించి రెండు మతాలలో ఏమని చెప్పింది, అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రవక్తలను నమ్ముతారు కదా, ప్రవక్తల గురించి రెండు మతాలలో ఏమని చెప్పింది అనే దానిని మనకు వివరించి చెప్పేవాళ్ళు. అది కూడా వీధులలో స్ట్రీట్ ప్రీచింగ్ లో ఆ విధంగా చెప్పేవారండి కృష్ణన్ కుట్టి గారు. సో ఈయన బుక్స్ కూడా రాశారు. అంటే హిందూయిజం ను క్రిటిక్ చేస్తూ, ఇస్లాం ను క్రిటిక్ చేస్తూ, ఇంకా రెండింటిని కంపేర్ చేస్తూ చాలా బుక్స్ కూడా రాశారండి. ముఖ్యంగా మన సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తో కూడా కలిసి పనిచేశారు. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఒక్క నిమిషం. ఇతను జి సుశీలన్. ఇతని గురించి అంటే ఇతనికి ఎన్నో భాషలు వస్తుందండి. సంస్కృతం గాని,
హీబ్రూ, గ్రీక్ కానీ చాలా మంచిగా వస్తుంది. ఆ భాషలు ప్రావీణ్యం ఉన్నందుకు ఇతను మలయాళంలో కన్కార్డెన్స్, డిక్షనరీ కూడా రాశారు. అదే కాకుండా ఎన్నో అపాలజెటిక్స్ బుక్స్ కూడా రాశారు. అతని జి సుశీలన్ గారి ఒక ఆర్టికల్ మన సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వెబ్సైట్ లో www.sakshi times.net అనే వెబ్సైట్ లో పబ్లిష్ అయి ఉందండి. ఇతను ఒక బుక్ రాశాడండి, పురాణాలు ఇంకా పురాణాలలో ఉన్న దేవుళ్ళను గురించి ఒక బుక్ రాశారు హిందూయిజం పైన. అది మనము త్వరలోనే పబ్లిష్ చేస్తాము. అది మలయాళంలో ఇంకా వేరే ఇంగ్లీష్ లో ఇంకా వేరే భాషలలో కూడా పబ్లిష్ చేస్తామండి. ఇతను కూడా ఇతను రాసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అండి, అది మన సాక్షి అపాలజెటిక్స్ కి అప్పజెప్పి వెళ్ళారు. చనిపోయారు రీసెంట్ గా. చనిపోక ముందు ఇతను రాసిన వర్క్స్ అన్ని మన సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ కి అప్పజెప్పి వెళ్ళారు. సో పబ్లిషింగ్ వర్క్ మనం త్వరలోనే చేస్తామండి. సో ఇంకా ఇక్కడ ఇంకా ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఎవరంటే మహాకవి కేవి సైమన్. మహాకవి అనే టైటిల్ సాహిత్య పరిషత్ వాళ్ళు ఇతనికి ఇచ్చారండి. ఎందుకంటే ఇతను పాలిగ్లాట్ అని అంటారు ఇతన్ని. అంటే ఎన్నో భాషలు చాలా అనర్గళంగా మాట్లాడేవారు. ఇంకా ప్రావీణ్యము, భాషలలో ప్రావీణ్యత ఇతనికి ఉండిందండి. అంటే మలయాళంలో మాట్లాడేవారు, సంస్కృతంలో తమిళ్లో, ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో, కన్నడ, గ్రీక్, లాటిన్, హీబ్రూ, సిరియాక్ లో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ప్రచారం చేసేవారు. తమిళనాడుకి వెళ్తే తమిళ్లో, మన ఆంధ్ర ప్రాంతానికి అప్పుడున్న ఆంధ్ర ప్రాంతానికి వస్తే తెలుగులో ప్రచారం చేసేవారు, ఇంగ్లీష్ లో కూడా ప్రచారం చేసేవారు. అదేవిధంగా సంస్కృతంలో డిబేట్స్ కూడా చేశారు. కేవి సైమన్ గారు సంస్కృతంలో డిబేట్స్ కూడా చేశారు. అదేవిధంగా అపాలజెటిక్స్ బుక్స్ కూడా రాశారండి మనకు. అంటే సత్య ప్రకాశిని అనే అపాలజెటిక్స్ బుక్ ఒకటి. హైందవులు ఇప్పుడు రాస్తున్నారు కదండి, క్రైస్తవ్యానికి ఇంకా క్రీస్తుకు వ్యతిరేకంగా బుక్స్ రాస్తున్నారు కదా కొంతమంది హైందవులు. అలాంటి బుక్స్ కు మనం రెస్పాండ్ చేస్తున్నాం. అది ఎవరు నేర్పారు మనకు అంటే ఇలాంటి వాళ్ళే మన ముందు నడిచిన వాళ్ళే మనకు నేర్పారు. వీళ్ళు ఏ విధంగానైతే అలాంటి బుక్స్ కు రెఫ్యుటేషన్ రాశారు. ఒకనొక రెఫ్యుటేషన్ ఏంటంటే సత్య ప్రకాశిని అనే బుక్ మహాకవి కేవి సైమన్ గారు రాశారండి. అదేవిధంగా క్రూసిల మరిచ క్రీస్తు, అంటే క్రైస్ట్ హు డైడ్ ఆన్ ద క్రాస్, అంటే నిజంగానే యేసుక్రీస్తు శిలువపై మరణించాడు అనే దానికి సమర్థన చేస్తూ ఒక బుక్ రాశాడండి. సో ఈ విధంగా చాలా రచనలు ఉన్నాయి. చాలా మటుకు మనకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న ఏదైతే టెక్నాలజీ ఉందో, ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వీళ్ళకి అప్పుడు ఏం లేదండి. ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ లేదు, ఏది లేదు, ఫోన్స్ లేవు. అయినప్పటికీ వాళ్ళు సొంతంగా చదువుకొని ఇన్ని భాషలలో ప్రావీణ్యత సంపాదించారు. ఇంకా సంస్కృతంలో డిబేట్స్ కూడా చేశారు అవతల వాళ్ళతో, హైందవులతో, ఇంకా హిందూ స్కాలర్స్ తో సంస్కృతంలో డిబేట్ చేశారు. సో ఆ విధంగా వీళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికి చాలా ఉందండి. వీళ్ళ జీవితం మనం చూసుకుంటే మనం చాలా నేర్చుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఎదగవచ్చు అనే విషయము చాలా బాగా నేర్చుకుంటాం. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి మాట్లాడాలండి. కార్ల్ గాట్లిబ్ ఫ్యాండర్. ఇతను అంటే వేరే ప్రాంతాలలో పనిచేస్తూ, అంటే సిరియా అలాంటి దేశాలలో పనిచేస్తూ ఇండియాకు కూడా వచ్చారండి. ఇండియాలో పనిచేసినప్పుడు ముస్లింలతో చాలా డిబేట్స్ కూడా చేశారు. ఇంకా చాలా బుక్స్ కూడా రాశారు. దీని గురించి ప్రవీణ్ గారు ఇంకా బాగా చెప్తారని అనుకుంటున్నాను. సో ఓవర్ టు ప్రవీణ్ గారు. మేక్ మీ హోస్ట్ నౌ. నేను అన్న ప్రెజెంటేషన్ షేర్ చేయాలి. ఓకే.
యా, ప్రవీణ్ అన్న అన్మ్యూట్ చేయండి. జార్జ్ బ్రదర్ ఆఫ్ షేర్ స్క్రీన్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. Can you ఎక్కడ see me now? చేయాలో చూస్తూ Yeah. ఎక్కడ చేయాలో చూస్తున్నా బ్రదర్. ఓకే, అయిపోయింది. ఇట్స్ ఓకే. యా ప్రవీణ్ అన్న, సో యూ కెన్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ యూ స్టాప్డ్ అన్న. రైట్. సో మనము మోటామోటి ఎక్కడున్నాము అంటే బేసిక్ గా ఐ వాస్ షేరింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ కదా. Yeah. ఓకే, సో ఇంతవరకు జార్జ్ చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనకు భారతీయ చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. ముఖ్యంగా భారతీయ చరిత్రలో కనిపించేటటువంటి అనేకమైన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హోమ్ గ్రౌండ్, అంటే ఇక్కడే ఉండి ఇక్కడే ముఖ్యంగా హిందూ మతోన్మాదులు మరియు ఇస్లాంకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేటటువంటి అనేకమైన అలిగేషన్స్ ను రెఫ్యూట్ చేసినటువంటి మన ఫోర్ ఫాదర్స్, అంటే మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు మనకు కనిపిస్తున్నారు. సో వారి గురించి మాట్లాడుకోవటం మంచిదే. అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు ఇక్కడ, ఏంటి అని అంటే అసలు ఎందుకు మనం వీటి గురించి మాట్లాడుకోవాలి, మనకి ఏమి అవసరం ఉంది ఇప్పుడు అన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెము నేను నేపథ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే కొన్నిసార్లు మీలో చూస్తున్నటువంటి మీరు ముఖ్యంగా ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే చాలా మంది దాన్ని ఏమంటారు, మనం చేసేటటువంటి పరిచర్యను గురించినటువంటి స్వయం అనాలిసిస్ చేసుకుంటున్నారో, మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, మనం సరైన పంథాలో ఉన్నామా లేదా, సరైన పద్ధతిలో మాట్లాడుకుంటున్నామా లేదా, సరైన పద్ధతిలోనే చేస్తున్నామా లేదా అని గనక మనం ఆలోచిస్తూ ఉండి ఒకవేళ ఒక్కొక్కసారి నీరు గారే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి నిరుత్సాహపడే అవకాశం ఉంది, మనలో మనమే నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఒక్కోసారి మన స్నేహితులు లేకపోతే మన తల్లిదండ్రులు లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు, మన సంఘస్థులు మనకు ఒక్కొక్కసారి చెప్పే అవకాశం ఉంది. ఏమని అంటే, అరే బాబు మీరు ఏంట్రా ఇదంతా, చనిపోతే పరలోకం పోతావు, ఈ సువార్త చెప్పు, యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు తిరిగి లేచాడు, యేసుప్రభు తిరిగి వస్తాడు, అంతేగాని ఇదంతా ఎందుకురా నీకు అని చెప్పే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కారణంగా ప్రజలు మనం చేసేటటువంటి పనిలో కొంచెము దాన్ని ఏమంటారు, మనల్ని నీరుగార్చే అవకాశం ఉంది. దానివల్ల మనము నిరుత్సాహపడే అవకాశం ఉంది. సో నిరుత్సాహము అనేది కలగకుండా ఉండటం కోసం ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనకంటే ముందు నడిచినటువంటి వాళ్ళు చాలా మంది ఇదే పనిని చేశారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం కొంచెం వీలైనంతగా మన భాషను సరి చేసుకోవాలి. మనము సఫిస్టికేటెడ్ గా లేకపోతే అవతలి వారికి అర్థమయ్యేటట్లుగా పంచుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనం నమ్మినటువంటి మన సిద్ధాంతానికి మనం వ్యతిరేకులమై ఉండకుండా చూసుకోవాలి. ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి మార్గం. దీన్ని ఎన్నుకోవాలి. అలా కాకుండా మనం అవతల వాడికి బుద్ధి చెప్పడం కోసం మన బుద్ధి కోల్పోయాము అని అంటే రేపు ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎత్తి చూపిస్తారు. ఎత్తి చూపించినప్పుడు మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనం కొంచెం సిద్ధపడాలి. సో మనకు ముందు నడిచినటువంటి వాళ్ళు చూపించినటువంటి మార్గం అయితే ఇదే. ఏంటి ఆ మార్గం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడేటప్పుడు సమర్థన, అంటే మనం చేసుకుని మనకున్నటువంటి సిద్ధాంతమును గురించినటువంటి సమర్థన మనం చేస్తూ ముందుకెళ్తూ అవతలి వారికి ఉన్నటువంటి సిద్ధాంతంలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపిస్తూ వీలైనంత కటువుగా కాకుండా వీలైనంత ప్రేమతో, అలాగే అవసరమైన చోట బుద్ధి చెప్పే విధంగా కూడా మనము ముందుకు వెళుతూ అవతలి వారిలో ఉన్నటువంటి ఈ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సిద్ధాంతపరమైనటువంటి బలహీనతలను ఎత్తి చూపించి దీని కారణంగా బైబిల్ చెప్పేటటువంటి సిద్ధాంతం మాత్రమే సరైన సిద్ధాంతం అని చెప్పేటటువంటి ప్రక్రియలో మనం నడుస్తున్నాం. ఇప్పుడు అదే నవీన్ వడ్డే గారు చేస్తున్నారు, అదే సాంబశివ గారు చేస్తున్నారు, అదే పని మిగిలిన మన సహోదరులు టిఎస్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే జాన్ కొయ్య గారు కానివ్వండి, లేకపోతే జీవన్ మగపు గారు కానివ్వండి, లేకపోతే మన జాన్సన్ గారు కానివ్వండి, ఇలా ఎవరైనా సరే మనము అదే స్థితిలో వెళ్తున్నాం. అయితే మనం సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. మనం ఎదగాల్సిన ఏరియాస్ కొన్ని ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి.
అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎదగాలి, ప్రతి ఒక్క క్రైస్తవుడు సరి చేసుకోవాలి. ఈ విషయంలో ఏ రెండో ఆలోచన లేదు. అయితే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం చేసేటటువంటి పద్ధతి సరైనది కాదు అని ఎవరైనా మనకు చెప్పే ప్రయత్నం చేస్తే అందులో నిజం ఏదైనా ఉంటే దాన్ని మనం తీసుకుందాం, దాన్ని మనం ఎదుగుదాం. ఆ విషయంలో మనం మనకు కావాల్సినటువంటి పరిపక్వతను మనం సంపాదిద్దాం. కానీ ఎన్నుకున్న మార్గం మాత్రం సరైనదే, నమ్మదగిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం. నా ప్రజెంటేషన్ కనుక స్క్రీన్ షేర్ చేస్తే నేను మిగిలిన విషయాలు మాట్లాడతాను. మన జార్జ్ గారు ఎక్కడొచ్చి ఆపారు అని అంటే ఫాండర్ గారి దగ్గరికి వచ్చి ఆపారు. ఈ ఫాండర్ గారు చాలా సంవత్సరాల క్రితం అంటే 1800 చిల్లరలోనే మన దగ్గరికి, మన దేశానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేసినటువంటి వాళ్ళల్లో ఒకరనమాట. సో 1841 నుండి 1855 వరకు, 41 నుండి 55 వరకు దాదాపు 11 సంవత్సరాలు అప్పుడు అంటే బ్రిటిష్ రాజులో ఉన్నటువంటి భారతదేశంలో ఉర్దూ ఎక్కువగా మాట్లాడేటటువంటి ప్రాంతంలో ఈయన పరిచర్య చేశారు. ఈయన జర్మనీకి సంబంధించిన వారు అయినప్పటికీ ఫాండర్ గారు పి అనేది సైలెంట్ అనమాట. అంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి అర్థమవటం కోసం చెప్తున్నాను. పి అనేది సైలెంట్, ఫాండర్ అని చదవాలి. ఆయన చేసినటువంటి పని ఈ రోజుకు కూడా అపాలజెటిక్స్ మరియు ముఖ్యంగా పాలిమిక్స్ ఉపయోగించే వారి మధ్యలో ఒక ప్రభావవంతమైనటువంటి పరిచర్య, ప్రభావవంతమైనటువంటి ఉదాహరణగా నిలిచిపోయింది. ఎందుకు అనంటే ఆయన క్లోజ్డ్ రూమ్ డిబేట్స్ మాత్రమే చేయలేదు. అంటే ఒక 4 గోడల నడుమ మనం మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అన్నటువంటి డిబేట్స్ మాత్రమే చేయలేదు. ఈయన న్యూస్ పేపర్లలో డిబేట్ చేశాడు. ఈయన చేసినటువంటి వ్యాఖ్య, ఈయన రాసినటువంటి వ్యాఖ్య, ఈయన పంచుకున్నటువంటి లోతులు ఏం జరిగాయి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మెయిన్ లైన్ న్యూస్ పేపర్స్ కూడా దాన్ని విస్మరించేందుకు ఇష్టపడకుండా వాటిని కాలమ్స్ రూపంలో పొందుపరిచారు. ఫాండర్ గారు రాసినవి, ఆయనకు వ్యతిరేకంగా ఖైరాన్వి గారు, ఆయన ఇస్లామీ దావాకర్త, సో దావా చేసేటటువంటి వారిలో అగ్రగామిగా ఉన్నటువంటి ఖైరాన్వి గారు ఫాండర్ గారితో తలపడ్డారు. ఆ రోజుల్లో వీరి యొక్క పరిచర్య కారణంగానే ఫాండర్ గారు మరియు రహమతుల్లా ఖైరాన్వి గారు చేసినటువంటి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మీకు అందులో కనిపిస్తుంది. ఫాండర్ గారు మరియు రహమతుల్లా ఖైరాన్వి గారు చేసినటువంటి డిబేట్ కారణంగా ఇమాదుద్దీన్ లాహిజ్ అన్నటువంటి ఈ వ్యక్తి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాడు కదా, ఇమాదుద్దీన్ లాహిజ్, ఈ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈయనతో పాటు ఇంకొక ఆయన సూఫీ అనేటువంటి ఇంకొక సహోదరుడు కూడా వచ్చారు. ఆయన మరియు ఈయన ఇద్దరు కూడా అపాలజెటిక్స్ చేశారు, లేకపోతే పాలిమిక్స్ చేశారు. ఈయన రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మన ఈ అపాలజెటిక్స్ హిస్టరీ, ఈ భారతదేశపు అపాలజెటిక్స్ హిస్టరీలో రహమతుల్లా ఖైరాన్వి గారికి ఇచ్చినటువంటి సమాధానాలు. దీని తర్వాత స్లైడ్ లో మిజానుల్ హక్ అన్నటువంటి పేరు ఉన్నటువంటి ఈ పుస్తకం మనం చూస్తాం. ఇది ఫాండర్ గారు రాశారు. ఈ ఫాండర్ గారికి రాయటానికి సహాయపడింది ఎవరు అని అంటే ఇంతకు ముందు నేను చూపించినట్లుగా ఇమాదుద్దీన్ లాహిజ్ గారు. ఈ ఇమాదుద్దీన్ లాహిజ్ గారు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ప్రాంతము నుంచి ఆగ్రా ప్రాంతం వరకు ఉన్నటువంటి ఇస్లామీ సహోదరుల మధ్య ఆ రోజుల్లో చాలా పాపులర్, ఆ రోజుల్లో చాలా పాపులారిటీ ఉన్నటువంటి ఒక ఇస్లామీ దావా చేసేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఈ వ్యక్తి నేను యేసు ప్రభువును నమ్ముతాను అని చెప్పిన తర్వాత అనేక మంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వారు, ముఖ్యంగా బీసీ కులాల్లో కొంత అట్టడుగుల స్థితిలో ఉన్నవారు ఎక్కువ మంది, వీరికి ఒక గళం దొరికింది. వీరి గళం కారణంగా ఇస్లాం వైపుకు వెళ్ళలేని వారు మరియు హిందుత్వంలో నిలవలేని వారు అందరూ ఏం చేశారు అని అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఆ రోజుల్లో వచ్చినటువంటి, ఈ రోజుల్లో ఏ విధంగా అయితే కరోనా వచ్చిందో ఆ రోజుల్లో వచ్చినటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఫాండర్ లాంటి వాళ్ళు కేవలం మాటలు మాత్రమే మాట్లాడేది కాదు, వీరికి సంబంధించినటువంటి వాళ్ళు మనకు ఈ అపాలజెటిక్స్ ను అప్లికేషన్ వైపు తీసుకొని వచ్చి మన జీవితాలు కట్టే రకం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. దాంతో భాగంగానే రెవరెండ్ సుల్తాన్ ముహమ్మద్ పాల్ గారు కూడా ప్రభువును తెలుసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. రెవరెండ్ సుల్తాన్ ముహమ్మద్ పాల్ గారు మరియు షేర్ అఫ్ఘానీ అని పిలువబడినటువంటి వారు, వీరు ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను, తర్వాత ఉజ్బెకిస్తాన్ మరియు ఇప్పుడున్నటువంటి బాలూచిస్తాన్,
ఇప్పుడున్నటువంటి గిల్గిట్ ప్రాంతము, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ప్రాంతము, సింధ్ ప్రాంతము, పంజాబ్ ప్రాంతము, ఇక్కడంతా కూడా ఉర్దూ మాట్లాడేవాళ్ళు. ఉర్దూ మాట్లాడే ప్రాంతాల్లో వీరు అనేకమైనటువంటి అపాలజెటిక్స్ పరిచయాలు చేశారు. చిన్న చిన్న బుక్లెట్స్ రాశారు, చిన్న చిన్న కరపత్రాలు రాశారు. ఆ కరపత్రాలన్నీ కూడా అపాలజెటికల్ స్టేట్మెంట్స్ గా ఉండేవి. అంటే అవతల ఇస్లాంలో ఉన్నటువంటి వీరికి అసంబద్ధంగా అనిపించినటువంటి డొల్లతనం చూపించేటటువంటి వాటిని బయటపెడుతూ క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెబుతూ వీళ్ళు ముందుకెళ్లారు. సో రెహమతుల్లా ఖరాన్వి గారి దగ్గర వారు ఓటమిని చూచిన తర్వాత మెల్లిమెల్లిగా వచ్చినటువంటి అనేకులు ఎవరైతే ఉన్నారో వారిలో వీరు కూడా ఒకరు. ఆ తర్వాత బరకతుల్లా గారు అని ఒక ఆయన ఉన్నారు. బరకతుల్లా గారు ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అని అన్నారు, సిఎన్ఐ. కానీ ఆ రోజుల్లో చర్చ్ ఆఫ్ ఇండియాగా, లేకపోతే ఆ రోజుల్లో వేరు వేరు మిషన్స్ రూపంలో ఆంగ్లికన్ మిషన్ లో భాగంగా ఈయన ఆర్డైన్ చేయబడ్డారు. ఈయన ఇస్లామిక్ దృక్పథాల నుండి ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి అనేకమైనటువంటి బుక్లెట్స్ మరియు అనేకమైనటువంటి సర్మన్స్, అనేకమైనటువంటి రాతల కారణంగా, ఆయన రాసినటువంటి బుక్లెట్స్ కారణంగా ఈ రోజు కూడా అందుబాటులో ఉన్నాయి. వీరు రాసినటువంటి పుస్తకాలు నేను ఒకసారి ఏం చేశాను అంటే ఆన్సరింగ్ ఇస్లాం అన్నటువంటి వెబ్సైట్, నేను ఇంతకు ముందు చెబుతూ మీకు చెప్పాను, శామ్ షుమోన్ గారు మరియు ఆన్సరింగ్ ఇస్లాం అన్నటువంటి వెబ్సైట్ ద్వారా నేను ఎక్కువగా ప్రభావితం చేయబడ్డాను. ఈ బరకతుల్లా గారు, బిషప్ బరకతుల్లా గారి యొక్క మనవడు ఈ రోజుకు బ్రతికే ఉన్నాడు. ఆయన అమెరికాలో సిటీ బ్యాంక్ కు సింగపూర్ బ్రాంచ్ కు ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉండేవారు. ఆయన హైదరాబాద్ కు నన్ను కలవడానికి కూడా వచ్చారు, నేను కలిశాను. సో బరకతుల్లా గారి యొక్క మనవడిని నేను కలిశాను, మా ఆఫీస్కి కూడా వచ్చారు. సో గొప్ప వాళ్ళు మనకంటే ముందు నడిచారు, గొప్ప వాళ్ళు మనకంటే ముందు ఇలాంటి పరిచర్యను మీరు ఏదైతే చేస్తున్నారో, సాంబశివరావు గారు ఏదైతే చేస్తున్నారో, నవీన్ గారు ఏదైతే చేస్తున్నారో, అలాగే మన సర్చ్ ఫర్ ట్రూత్ అనేటటువంటి సోదరుడు, అలాగే తిరుపతి నుంచి ఉన్నటువంటి సోదరుడు, అలాగే మన జాన్ కొయ్య గారు, అలాగే మన టిఎస్ కుమార్ గారు, అలాగే మన జాన్సన్ గారు, జార్జ్ గారు, నేను, వీళ్ళు మనం అందరం చేస్తున్నటువంటి పరిచర్య చిన్నది కావచ్చు ఈ రోజు, కానీ మన ముందు నడిచినటువంటి మన పెద్దలు చేస్తూ వచ్చిందే బరకతుల్లా గారు. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్ కనుక మనం వెళ్ళినట్లయితే తెలుగు ప్రాంతాల్లో చేసినటువంటి పరిచర్యలో అనేకులను ప్రభావితం చేసినటువంటి వాళ్ళలో ఈయన వేదనాయకం శామ్యుల్ అజరయ్య గారు ఒకరు. ఈ వేదనాయకం అజరయ్య గారు మరి ఇప్పుడున్నటువంటి ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి డోర్నకల్లు సిఎస్ఐకి ఈయనే కర్త కర్మక్రియ, ఈయనే దాన్ని స్థాపించి అభివృద్ధి చేశారు. ఈయన కాలంలో 4 డీలు, అంటే లెటర్ డి అన్నటువంటి పదాలతో ఆయన అపాలజెటిక్స్ చేసేవాడు. చాలా మందిని ఆయన ప్రభావితం చేశాడు. ఎంత ప్రభావితం చేశాడు అని అంటే ఊర్లకు ఊర్లు, జాతులకు జాతులు మాలలు, జాతులకు జాతులు మాదిగలు, జాతులకు జాతులు చెంచులు, జాతులకు జాతులు యానాదులు, జాతులకు జాతులు ఎరుకళ్ళు. ఎంత మందిని ప్రభావితం చేశాడంటే ఆయన నిలబడి మాట్లాడితే ప్రజలు మెస్మరైజ్ అయిపోయేవారు. ఆయనకున్నటువంటి పలుకుబడి, ఆయనకున్నటువంటి ప్రజలలో ఆయన చూపించినటువంటి ప్రభావం కారణంగా అప్పటికే ప్రభువులోనికి వచ్చినటువంటి పేరయ్య గారు, మీకు గుర్తే ఉంటారు, ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి పేరయ్య గారు మొట్టమొదటిగా ఆంధ్ర ప్రాంతంలో ప్రభువుని అంగీకరించినట్లుగా పుస్తకాలు చెప్తున్నాయి. మరి ఆయన మరియు క్లౌ గారు ఆ తరహాలో ఉన్నటువంటి వారు చేసినటువంటి పరిచర్యల కారణంగా అపాలజెటిక్స్ ను కేవలం పుస్తకాలకు, కేవలం మాటలకు, అంటే కొన్ని మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా వారు ఏం చేశారు అని అంటే వాటిని అప్లికేషన్ వైపుకు తీసుకెళ్లారు. అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రమించాడు, లేకపోతే పని చేయకుండా ఆపాడు అనేది అయితే అర్థం చేసుకుంటున్నామో, దాన్ని వాళ్ళు ఒక థియరీగా పెట్టకుండా మేము ఆదివారం పనికిరాము అన్నటువంటి అప్లికేషన్ వైపుకు తీసుకొచ్చే విధంగా వారిని నడిపించారు. ఇలా అపాలజెటిక్స్ లేకపోతే పాలిమిక్స్ అన్నవి కేవలం థియారిటికల్ గా ఒక థియరీలో నిలబడిపోవటానికి వీలు లేదు, వాటిని మనం ప్రాక్టికల్ గా తీసుకుని రావాలి అని ఆలోచించిన వారిలో బిషప్ వేదనాయకం అజరయ్య గారు ఒకరు. ఈయన గురించి కొన్ని నానుడులు, లేకపోతే కొంతమంది ఇలా అంటూ ఉంటారు, ఈయన ఉదయాన్నే లేచి పక్షులతో మాట్లాడేవాళ్ళు, ఈయన పాట పాడుతూ ఉంటే పక్షులు వచ్చి ఆయనతో పాటు గొంతు కలిపేవి, ఇలాంటి కథలు. అంటే నేను కథలను మీ దగ్గరికి తీసుకొని వచ్చి అదేదో ఇది నమ్మండి నేను చెప్పట్లేదు, కానీ
ఈయన ప్రభావవంతమైనటువంటి పరిచర్య అపాలజెటిక్స్ ను ఏ విధంగా సామాన్య ప్రజలలోనికి జొప్పించారో అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. సామాన్యుల యొక్క పల్స్ పట్టుకోవాలి, సామాన్యుల యొక్క భాష పట్టుకోవాలి, సామాన్యుల యొక్క జీవన శైలిని పట్టుకోవాలి, సామాన్యులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, సామాన్యులకు కావలసినటువంటి విధి విధానాలు, సామాన్యులకు అవసరమైనటువంటి ఆ మెలకువలు అర్థం చేసుకున్న వారిలో మనం అర్థం చేసుకోవటానికి ఈ అజరయ్య గారు చాలా, అంటే ఆయనకున్నటువంటి లోతులు మనకు ఎలా తెలుస్తుందంటే ఆయన చేసినటువంటి ప్రయాణాలు, దాని ఏమంటారు ఇండోనేషియా ప్రాంతం, బాలి మరియు మాల్దీవ్ ప్రాంతాలు, అలాగే వేరు వేరు ఇంగ్లాండ్ మొదలైన ప్రాంతాలు ఆయన తిరిగి రావటం, ఆయన ఏ దేశానికి వెళితే ఆ భాష మాట్లాడటం, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత మాట్లాడటం, అక్కడ ఉన్న వారి యొక్క మనసును చూరగొనటం, ఇలా చెప్పుకుంటూ పోతే వేదనాయకం అజరయ్య గారు ఆయనను వర్ణించడానికి, ఆయన చేసినటువంటి పరిచర్యను వర్ణించడానికి, ఆయన ఉపయోగించినటువంటి అపాలజెటిక్స్ ను వర్ణించడానికి నాకు తెలిసినటువంటి ఒక సహోదరులు ఉన్నారు. నన్ను పరిచర్యలో కట్టారు ఒక ఆయన పేరు ఏం పేరు అంటే రామచంద్ గారు. ఈయన ఇందోర్ పట్టణంలో ఉంటారు. ఈయన పైన ఎంఫిల్ కు ఒక థీసిస్ రాశారు. వేదనాయకం శామ్యుల్ అజరయ్య గారి పైన ఒక థీసిస్ రాశారు. ఆ థీసిస్ లో ఆయన పొందుపరిచినటువంటి, అంటే చారిత్రక సత్యం అనుకోండి, ఒకానొక సమయంలో గాంధీ గారు అజరయ్య గారి దగ్గరకు వచ్చి మాట్లాడారు. అయ్యా, మీరు క్రైస్తవ లోకం కూడా ఈ సత్యాగ్రహాల్లో పాల్గొనాలి, మీరు కూడా మాకు సహాయం చేయండి, మీరు స్వాతంత్రం కోసం పోరాడండి అంటే ఆయన అజరయ్య గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అంటే, మీరు స్వరాజ్యం కోసం పోరాడుతున్నారు, మేము స్వాతంత్రం కోసం ఎప్పుడూ నిలబడి ఉంటాం, క్రీస్తు మాకు స్వాతంత్రం ఇచ్చాడు, మేము స్వాతంత్రం కోసం అయితే మీతో చేతులు కలపడానికి సిద్ధమే, స్వరాజ్యం కోసం కాదు, మీ స్వరాజ్యంలో మేము మళ్ళీ స్వాతంత్రం కోసం పోరాడాల్సి ఉంటుంది, మమ్మల్ని మీరు దళితులుగా, అణగారిన వర్గాలుగా, మీరు మమ్మల్ని అవుట్ కాస్ట్ గా మీరు బయటపడేస్తారు అని ఆ రోజుల్లోనే చెప్పినటువంటి మేధావి వేదనాయకం అజరయ్య గారు. సో మనకు ముందు నడిచినటువంటి మన ప్రజలు సామాన్యులు కాదు. మనం ఏదో ఇప్పుడు వచ్చేసి 4 పుస్తకాలు చదివేసి నేనే ఈ అపాలజెటిక్స్ పరిచర్యకు నేనే గొప్పోడిని అని చెప్పుకోవటానికి నాకు గాని మీకు గాని మనలో ఎవరికి కూడా అర్హత లేదు. ఎందుకు అనంటే గొప్ప గొప్ప వాళ్ళు మన ముందు నడిచారు. గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి పరిచర్యను మనం అర్థం చేసుకుంటే వాళ్ళు చేసినటువంటి పరిచర్య మనకు అర్థమవుతుంది. ఇక ముందుకెళ్తే ఈ వేదనాయకం అజరయ్య గారు ఒకవైపు సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఈయన, మరియు ఇంతకుముందు చెప్పినట్లుగా తమిళనాడు ప్రాంతం మరియు కేరళ ప్రాంతం మరియు కన్నడ ప్రాంతాల్లో జరిగినటువంటి అశేషమైనటువంటి కార్యక్రమాలు మనకు జార్జ్ గారు ఆల్రెడీ చెప్పారు. దీనికి కాకుండా అలెగ్జాండర్ డఫ్ గారి గురించి మాట్లాడారు. అలెగ్జాండర్ డఫ్ గారు అపాలజెటిక్స్ ను ఎడ్యుకేషన్ వైపుకు, అంటే చదువు వైపుకు తీసుకొచ్చారు. అలెగ్జాండర్ డఫ్ గారు మరియు మికాలే గారి యొక్క పేరును పెట్టుకొని కొంతమంది మాట్లాడుతుంటారు. డఫ్ మరియు మికాలే వచ్చి మన భారతదేశం యొక్క చదువును నాశనం చేశారు, అది చేశారు, ఇది చేశారు, మన భారతదేశ చరిత్ర, మన భారతదేశంలో సంస్కృతి నాశనం, ఇదంతా కూడా సుత్తి. వాళ్ళకు ఉన్నటువంటి కడుపుమంట ఏంటంటే, జాగ్రత్తగా వినండి, కడుపుమంట ఏంటంటే డఫ్ గారే మరి భారతదేశంలో ఉన్నటువంటి చదువును, గవర్నమెంట్ లో ఉన్నటువంటి మ్యాటర్స్ లో ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి పాలసీస్ క్రియేట్ చేయాలి అని ఆయన బుద్ధిపూర్వకంగా పాలిటిక్స్ లో పనిచేసి మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అపాలజిస్ట్ అలెగ్జాండర్ డఫ్ గారు. సెకండ్, దీని తర్వాత స్లైడ్ కనుక మనం వెళ్తే అందులో రాసి పెట్టాను. అలాగే సెక్యూరింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ మిషనరీ ఏజెన్సీ బై క్రిస్టియన్ చర్చెస్ అట్ హోమ్. అంటే ఆ రోజుల్లో మిషనరీస్ గా వచ్చినటువంటి మిషనరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఎస్పిసి, కేఎస్పిజి, తర్వాత లండన్ మిషన్ సొసైటీ, చర్చ్ మిషన్ సొసైటీ, బ్యాప్టిస్ట్, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్, కెనేడియన్ బ్యాప్టిస్ట్, వీటన్నిటికీ కూడా మీరు ఎంతసేపు మతం చెప్పాలి అని కొన్ని రోజులు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ విలియం కేరీ గారు, మార్ష్మన్ గారు, తర్వాత ఇలాంటి వారి యొక్క జీవన విధానం చూసుకున్న తర్వాత డఫ్ గారి యొక్క ప్రతిపాదన ఏంటి అని అంటే, మీరు మిషనరీ కార్యాన్ని కేవలం మతానికి మాత్రమే ఆపాదించడానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఎడ్యుకేషన్ అంటే చదువును మీ పాలసీగా ఉంచుకోండి, చదువును ఒక అస్త్రంగా ఉపయోగించండి అని చెప్పినటువంటి వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి అలెగ్జాండర్ డఫ్ గారు. డఫ్ గారు అప్లికేషన్ ఆఫ్ అపాలజెటిక్స్ మనకు నేర్పించారు. అంటే అపాలజెటిక్స్ ని థియరీగా, ఏదో ఒక థియరీ నేర్చుకున్నాం,
మనకు కొన్ని ఫ్యాలసీస్ తెలుసు, మనకు కొన్ని లాజిక్ తెలుసు, మనకు కొంచెం ఎపిస్టమాలజీ తెలుసు, మనకు కొన్ని మంచి పదాలు వాడగలుగుతాం, అవతల వాడిని మనం చిక్కులో పెట్టగలుగుతాం, అవతల వాడిని మనం తొక్కేయగలుగుతాం అన్నటువంటిది అపాలజెటిక్స్ అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఈయన ఉద్దేశం ప్రకారంగా అపాలజెటిక్స్ అన్నది ప్రాక్టికల్ గా పాలసీలోనికి రావాలి, పాలసీలోనికి వచ్చి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అలా చేశాడు ఈయన. అలాగే క్రిస్టియన్ ఐడియాస్ ను, అంటే క్రైస్తవ భావజాలాన్ని, క్రైస్తవ విలువలను హై కాస్ట్ బ్రాహ్మణుల యొక్క మనసుల్లోనికి జొప్పించగలిగాడు. ఒక సంస్కృతిని శిష్యత్వం వైపు నడిపించడానికి అపాలజెటిక్స్ ఉపయోగపడతాయి. ఈయన చేసినటువంటి పరిచర్య ప్రతిఫలమే నెక్స్ట్ స్లైడ్ లో నేను పెట్టాను చూడండి. కృష్ణమోహన్ బెనర్జీ గారు. బెనర్జీ అని అంటే అర్థం ఏంటి అని అంటే 2 వేదాలు చదివేవాళ్ళు. ఇప్పుడు శర్మ గారు అని అంటే మనకు తెలియదు ఏం చదువుతుంది ఆయన ఏంటి అనేది, కానీ బెనర్జీ, చాటర్జీ అంటే 4 వేదాలు, బెనర్జీ అంటే 2 వేదాలు చదివేవాళ్ళు. తర్వాత త్రిపాఠి అంటే 3 వేదాలు, త్రివేది అంటే 3 వేదాలు. అలా బ్రాహ్మణులకు ఉన్నటువంటి సర్నేమ్స్ ని బట్టి చెప్పొచ్చు అనమాట వాళ్ళు ఏ పంత్కు లేకపోతే ఎలాంటి స్టడీకి చెందినటువంటి వాళ్ళు. ఈ కృష్ణమోహన్ బెనర్జీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అలెగ్జాండర్ డఫ్ గారు. ఈ కృష్ణమోహన్ బెనర్జీ గారు ఆయన ఒక్కడు మాత్రమే కలకత్తా ప్రాంతంలో, కలకత్తా ప్రావిన్స్ లో చేసినటువంటి పరిచర్యకు ప్రభావితమయ్యారా? కాదు. ఆయన తర్వాత జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్ గారిని, తర్వాత ప్రసన్న కుమార్ ఠాగూర్ గారిని, తర్వాత మైకేల్ మధుసూదన్ దత్ గారు ఒక ప్రభావవంతమైనటువంటి అపాలజిస్ట్. మైకేల్ మధుసూదన్ దత్ చాలా కొంతమంది మీలో ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నటువంటి వారిలో కొంతమంది ఈ పేర్లు కూడా వినుండరు, కానీ మనకు ముందు నడిచినటువంటి అపాలజిస్ట్ లో అగ్రగాములు వీళ్ళు. ఈ రోజు మనం వాళ్ళను సంఘం మర్చిపోయి ఉండొచ్చు, కానీ అది మన దౌర్భాగ్యం, మన ప్రజలు చెప్పట్లేదు. కానీ మధుసూదన్ దత్ గారు, మైకేల్ మధుసూదన్ దత్ గారు చేసినటువంటి ప్రోత్సాహం ఎంత బలీయమైందంటే, ఆయన గురించి ఒక్కసారి మీరు వీలైతే గనక ఎప్పుడైనా గూగుల్ చేసి చూడండి. వికీపీడియాలో కూడా ఈయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ స్లైడ్ లో ఆయన బొమ్మ కూడా పెట్టాను చూడండి. మైకేల్ మధుసూదన్ దత్ గారు ఆయన బెంగాల్లో పుట్టినటువంటి అనేకమైన బెంగాలీ, అంటే బెంగాల్ ప్రాంతంలో ఉన్న బెంగాల్ భాష యొక్క భాషాపుత్రులలో ఈయన ప్రథమ శ్రేణి గలవాడు అని ప్రభుత్వం గుర్తించడం, ఆయన రాసిన కావ్యాలు, ఆయన రాసిన పద్యాలు, ఆయన రాసినటువంటి లిటరేచర్, ఆయన చేసినటువంటి ప్లే రైట్స్ అంటే నాటికలు, మనకు ఏ విధంగా అయితే గుర్రం జాషువా గారు ఉన్నారు, అలా మైకేల్ మధుసూదన్ దత్ గారు చేసినటువంటి అవుట్ రైట్ గా చెప్పేవారు, నేను ఇదంతా కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సిలువలో చేసినటువంటి మరణం కారణంగా ప్రోత్సాహము పొంది చేస్తున్నాను అని చెప్పేటటువంటి అపాలజిస్టులలో ప్రథమ శ్రేణిలో ఉన్నవారు మైకేల్ మధుసూదన్ దత్ గారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే కొంతమంది బయట దేశాల నుంచి వచ్చిన వారైనప్పటికీ ఈ దేశంలోనే బ్రతికి ఈ దేశంలోనే అపాలజెటిక్స్ ను ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా మీకు కనిపిస్తారు. ముఖ్యంగా ఆర్థర్ మార్గోస్చి గారు, తర్వాత క్రిస్టియన్ ఫ్రెడరిక్ గారు, ఆ తర్వాత కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీకు కనిపిస్తోంది కాన్స్టాన్జో బెస్టి గారు. కాన్స్టాన్జో జోసెఫ్ బెస్టి అని పిలిచారు ఆయన్ని. కాన్స్టాన్జో జోసెఫ్ బెస్టి అయ్యంగార్ అని కూడా పిలిచారు ఆయన్ని. అల్వార్ అని కూడా పిలిచారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పంతులు గారు అని పిలిచారు. తర్వాత విలియం టోబియస్ గారు. ఈ మధ్యలో మీరు చూస్తున్నారా, ఈ జార్జ్ అగ్లో పోప్ అన్నటువంటి వ్యక్తి, ఆ జార్జ్ అగ్లో పోప్ గారు, ఆయన గురించి కొంచెం మాట్లాడాలి, వీళ్ళందరి గురించి కూడా మాట్లాడాలి. మీరు సమయం దొరికినప్పుడు, వీరు ఇంకా చాలా ఉంది, సమయం లేదు కాబట్టి నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా సరే మిగిలిన పేర్లు తీసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ వీళ్ళు ఇంకా క్యాథలిక్స్ తీసుకొచ్చినటువంటి అపాలజెటిక్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు. వాళ్ళు సముద్రం కట్టారు అక్కడ. మనం అనుకుంటూ ఉంటాం కానీ క్యాథలిక్స్ తీసుకొచ్చినటువంటి అపాలజెటిక్స్ పరిచర్య గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, తర్వాత మాట్లాడదాం. నిజానికి జీగన్ బాల్గ్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. 1600లోనే అంటే 16వ శతాబ్దంలోని మన భారతదేశంలో పనిచేసినటువంటి వాళ్ళలో జీగన్ బాల్గ్ గారు, ఆయన కూడా అపాలజెటిక్స్ ను ఉపయోగించి స్థానికంగా ఉన్నటువంటి తమిళ మరియు తెలుగు మాట్లాడే వారి మధ్య చేసినటువంటి పరిచర్యను మనం ఒకసారి చదివే ప్రయత్నం చేయొచ్చు. ఈ పోప్ గారు, జార్జ్ గ్లో పోప్ గారు ఏం చేశారు అంటే,
తమిళ భాషలోనికి అనేకమైనటువంటి ఆయన డిక్షనరీ కానివ్వండి, ప్రోజ్ కానివ్వండి, పద్యాలు కానివ్వండి, తర్వాత ఎపిక్స్ అంటే రామాయణ మహాభారతాలతో కూడినటువంటి పౌరాణికాలు కానివ్వండి, తర్జుమా చేయటంలో ఈయన ముందడుగు. ఈయన ఉండి తర్జుమా చేయించి వాటిలో ఉన్న లొసుగులు ప్రజలకు చూపించి ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేయించి, అది కూడా బ్రాహ్మణుల చేత తర్జుమా చేయించి ఎంతో మందిని ప్రభు వైపుకు ఆకర్షించి అంతటితో వదిలివేయకుండా ఆ వారి యొక్క పరిచర్య యొక్క విధానాన్ని విస్తరింపచేసి ఈ రోజు తమిళనాడు ప్రాంతంలో క్రైస్తవం, ముఖ్యంగా ఆంగ్లికన్ క్రైస్తవం ఇంతగా విస్తరించింది అంటే ఈరోజు తమిళనాడు ప్రాంతంలో ఉన్న సిఎస్ఐ చర్చిలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుగా ఉండవు. చాలా బలంగా ఇవాంజలికల్ ఫెయిత్ తో ఉంటాయి చాలా వరకు. దానికి కారణం ఏమిటి అని అంటే జార్జ్ పోప్ గారు చేసినటువంటి పరిచర్య. ఈయన మరియు ఆర్థర్ గారు నజరేత్ అనేటటువంటి ప్రాంతాన్ని స్థాపించిన వారిలో వారు ఒకరు. తిరునల్వేలి మరియు మదురై ప్రాంతాల్లో ఉన్నటువంటి నజరేత్ అనేటువంటి చిన్న గ్రామాన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రభువులోనికి కట్టడానికి చేసి పడినటువంటి పాటలు. వీళ్ళు కేవలం బైబిల్ పట్టుకుని మత్తయి సువార్త, మార్కు సువార్త అని చెప్పిన వాళ్ళు కాదు. వీళ్ళు క్రిటిక్ చేశారు. అంటే హైందవ ధర్మంలో ఉన్నటువంటి లొసుగులను బయటపెట్టారు. హైందవ ధర్మంలో మనుషులను మనుషులుగా చూడకుండా ఉండటం ఎలా జరుగుతుందని చూపించారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినటువంటి బిషప్ గారు తెలుగు భాషలో ఉన్నటువంటి బిషప్ గారి గురించి మీకు చెప్పాను కదా, ఆ వేదనాయకం అజరయ్య గారు. ఆ అజరయ్య గారి యొక్క ఇంకొక రెఫ్యుటేషన్ మీకు చెప్తాను. గాంధీ గారు ఒకసారి ఏమన్నారంటే, ఒక దేశం సాంస్కృతికంగా ఎంత ఫరడివిల్లుతోందో తెలుసుకోవాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జంతువులను ప్రజలు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో తెలుసుకోవాలి అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నిజం. కావాలంటే మీరు చరిత్రలో చూసుకోండి. ఒక దేశం సాంస్కృతికంగా ఫరడివిల్లుతోంది అని తెలుసుకోవాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జంతువులు ఏ విధంగా ట్రీట్ చేయబడుతున్నాయో చూస్తే తెలుస్తుందంట. దానికి అజరయ్య గారు ఇచ్చినటువంటి రెఫ్యుటేషన్ ఏంటంటే, అయ్యా బాబు, ఈ దేశంలో జంతువులు ఏ విధంగా ట్రీట్ చేయబడుతున్నాయి అన్న దానిపైన ఉన్నంత శ్రద్ధ తమరికి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మీరు పల్లకెక్కాలంటే మేము వంగి మా వీపునిస్తే మా వీపు మీద కాలు పెట్టి పల్లకెక్కుతారు కదా, మీలో తెల్లవాడు అదే చేస్తాడు, మీరు అదే చేస్తారు, తేడా ఏంటి అని అడిగినారు మన అజరయ్య గారు. ఈ సామాన్యులు కాదు వీళ్ళు, మనం అనుకుంటాం కానీ వీళ్ళేం సామాన్యులు కాదు. భయంకరమైన అపాలజెటిక్స్ చేశారు. ఈ రోజు మనం చేసే అపాలజెటిక్స్ థియరీ వీళ్ళు ప్రాక్టికల్ గా చేశారు. ఈ రోజు మనం అనుకుంటాం అసలు మనం ఇలా చేయటం వల్ల వాళ్ళలో ఉద్వేగాలు వస్తాయి, వాళ్ళలో ఉద్రేకాలు వస్తాయి, వాళ్ళు ఇది చేస్తారు, అది. అవన్నీ డ్రామాలు, అవన్నీ కథలు. అంటే నేను ఉద్వేగాలు తెప్పించేటట్లు మాట్లాడండి నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను అని అంటే, మీరు చేసిన ఉద్వేగాలు వస్తాయి, చేయకపోయినా ఉద్రేకాలు వస్తాయి. మీరు చేసినా తంతారు, మీరు చేయకపోయినా తంతారు. ఎందుకంటే బైబిల్ అలా చెప్తోంది, మీరు వాళ్ళు తంతారని. ఇది సత్యమా కాదా? బైబిల్ నమ్మితే మనం సత్యమని నమ్మి తీరుతాం. కాబట్టి మన బాధ్యత చేయాలి. పోప్ గారు అన్నారు, నా బాధ్యత నేను చేస్తున్నాను, నన్ను ప్రభు ఈ లోకంలో ఇందుకే పంపించాడు. సిపి బ్రౌన్ గారు అదే అన్నారు. సిపి బ్రౌన్ గారు ప్రాక్టికల్ గా ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు అపాలజెటిక్స్ ను ఉపయోగించారు, తర్కశాస్త్రం ఉపయోగించారు, ఆయన ట్రాన్స్లేషన్ ఉపయోగించారు, ఆయన పద్యాలను ఉపయోగించారు. పద్యాలంటే ఇంకొకరు గుర్తొస్తున్నారు నాకు. మన దేశంలో అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాసినప్పుడు మన చౌదరి గారు గుర్తు రాకుండా ఎలా ఉంటారు కదా. చౌదరి గారు రాసినటువంటి పాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మీరు అందులో థియోలాజికల్ డెప్త్స్ మీకు కనిపిస్తాయి. అలాగే నేను ఇక్కడ నుంచి పలాస దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది. పలాస దాటిన తర్వాత ఉన్న ఊర్లో సోంపేట, ఆ ఊర్లో అబ్రహాం అన్న ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు. అబ్రహాం గారితో నేను మాట్లాడుతూ ఉన్న సమయంలో అబ్రహాం గారు ఏమన్నారంటే, నేను ఈయన మీదనే నేను ఇది చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, మీరు చూస్తారా అంటూ ఆయన ఈ చౌదరి గారు రాసినటువంటి పాటలను ఆయన తీసుకొచ్చినప్పుడు పురుషోత్తం చౌదరి గారు, ఆయన చౌదరి గారనే పిలుస్తారు, రైట్? మీకు పూర్తి పేరు అంటే పురుషోత్తం చౌదరి గారు, మోజస్ చౌదరి గారు కాదు, తెలియదు కదా అందుకని. రైట్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. పురుషోత్తం చౌదరి గారు ఆయన పాటల్లో ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, ఆయన
నేర్చుకున్నటువంటి తర్కం, ఆయన ఎలా తర్కం నేర్చుకున్నారు అని అంటే, ఆయనకు ఈ మిషనరీస్ ఆయనకు చెబుతూ ఉన్న సమయంలో తర్కము మరియు తత్వము నేర్చుకున్న తర్వాత ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ను ఆయన సరిచూసుకుని రెండింటిని పోల్చుకుని ఆయన ఒకవైపు కాలు పెట్టిన తర్వాత మన సోంపేటలో ఉన్నటువంటి అబ్రాహం అన్న గారు చేసిన థీసిస్ లో భాగంగా ఉన్నది నేను చదివి చెప్తున్నాను మీకు. వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉన్నాను, 1-2 రోజులు ఆ సమయంలో చూశాను, అన్నతో మాట్లాడాను. ఆయన పాపంలో పడిపోయిన తర్వాత తిరిగి రావటం, తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పశ్చాత్తాప ధోరణి, వీటన్నిటినీ అపాలజెటిక్స్ లో మిక్స్ చేస్తాడు. అంటే తత్వంలోను మరియు తర్కంలోను మిక్స్ చేస్తాడు. మిక్స్ చేసి పాటలను రాస్తాడు. అందుకని ఆయన పాటల్లో అంత డెప్త్ ఉంటుంది. ఆయన పాటలు విన్నప్పుడు మనం పులకరించిపోతాం, లేకపోతే ప్రభువుకు దగ్గరగా వెళ్ళినటువంటి అనుభవాన్ని ఆస్వాదిస్తాం. కారణం ఏంటి అని అంటే, అపాలజెటిక్స్ ను థియరీగా ఉంచకుండా ప్రాక్టికల్ గా లేకపోతే ప్రయోగాత్మకంగా జీవితంలో అన్వయించుకొని తీసుకొచ్చారు. సో పురుషోత్తం చౌదరి గారు కూడా గుర్తొచ్చారు. మన సిపి బ్రౌన్ గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు గుర్తొచ్చాయి. ఇలా ఎంతో మంది, నేను చెప్పింది ఇప్పుడు కేవలం కొద్ది మందే. ఇంకా ఉదాహరణకు తీసుకుంటే విశాల్ మంగళవాది గారు ఈ రోజుకు బ్రతికే ఉన్నారు, అమెరికా దేశంలో ఉంటారు. అనేకమైనటువంటి అపాలజెటిక్స్ పుస్తకాలు, అనేకమైనటువంటి ఆయన పొలిమికల్ పుస్తకాలు, అనేకమైనటువంటి సోషల్ అపాలజెటిక్స్, అనేకమైనటువంటి ఆంథ్రోపోలాజికల్ అపాలజెటిక్స్ ఆయన చేశారు. తర్వాత దాన్ని ఏమంటారు, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి టి జోసెఫ్ గారు మరియు ఇంకొంతమంది మనకు తెలియకుండానే చాలా మంది, కొంతమంది ప్లేస్ రూపంలో, అంటే నాటికల రూపంలో, సినిమాల రూపంలో, పాటల రూపంలో, పద్యాల రూపంలో, అనేక రూపాల్లో అపాలజెటిక్స్ చేస్తూ ప్రజలను సత్యం వైపుకు నడిపించడానికి ఉపయోగపడుతున్నారు. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ షేర్ చేశాను మీకు అనంటే, చూస్తున్నటువంటి మీరు ప్రతి ఒక్కరూ కూడా చేయటానికి ఆస్కారం ఉంది, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీకున్నటువంటి ఆ పరిధిలో, మీకున్నటువంటి ప్రభు ఇచ్చిన జ్ఞాన పరిధి, ప్రభు ఇచ్చిన భాషా పరిధి, ప్రభు ఇచ్చినటువంటి సాంకేతిక పరిధి, వీటిలో ప్రభువుకు, దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళటాన్ని అపాలజెటిక్స్ అంటారు. ముఖ్యంగా అపాలజెటిక్స్ అని అంటే మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని సమర్థించుకోగలగటం, తార్కికంగా సమర్థించుకోగలగటం, తత్వశాస్త్ర నియమానుసారంగా సమర్థించుకోగలగటం. కానీ ఈ రోజుల్లో అపాలజెటిక్స్ అంటే దాన్ని సంకుచితం చేసేసి కొన్ని థియరీలు చెప్పి అవతలవాడి ఎవరికి అర్థం కాని జ్ఞానం మాట్లాడితే అపాలజెటిక్స్ అనుకుంటున్నారు కొంతమంది. ముఖ్యంగా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా, అన్న మాకు అంత జ్ఞానం లేదు, అంత చదువుకోలేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ లేదు సోదరులారా, మిత్రులారా. ఇదొక మిత్, ఇదొక అబద్ధం. ప్రజలు మీకు నేర్పించినటువంటి అనేక అబద్ధాలలో, మతం మీకు నేర్పించినటువంటి అనేక అబద్ధాలలో ఇదొక అబద్ధం. ఇప్పుడు చూడండి, మన సర్కిల్స్ లో, ముఖ్యంగా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ సర్కిల్స్ లో చికెన్ షాప్ ఓనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, తర్వాత సామాన్యమైన చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు, వ్యాపారస్తులు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, పాస్టర్లు, ఇలాంటి వాళ్ళ మీద అందరం చేస్తున్నాం. మనం చాలా సింపుల్ వాళ్ళం. మనకు పెద్ద గొప్ప చోట్లకు వెళ్ళి గొప్పగా మనం ఏదో మనకు రాని విధంగా తెలుసుకుంటేనే అపాలజెటిక్స్ అని కాదు. కాబట్టి మీకున్న పరిధిలో, మీకున్న మాధ్యమాలను ఉపయోగించి, మీకున్న భాషను ఉపయోగించి ప్రజలను ప్రభు వైపుకు ఆకర్షింపజేసే విధంగా మీరు ఏదైతే చేస్తారో, తాత్వికంగాను తార్కికంగాను బ్యాలెన్స్ చూసుకుంటారు. ముఖ్యంగా భాషలో ఎప్పుడూ కూడా తప్పుటడుగులు వేయకుండా, అవతల వారిని దూషించకుండా, మన విలువలను కాపాడుకుంటూ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా అపాలజెటిక్స్ మరియు పొలమిక్స్ అనే విభాగానికి చెందినవే. నేను ఆ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. మీరు సమయం తీసుకోండి, నేర్చుకోండి, ఇంకా అధ్యయనం చేయండి, ప్రజలకు మాకు నేర్పండి. మీరు నేర్చుకోవటానికి సిద్ధం, నేర్చుకొని మీతో పాటు కలిసి పనిచేయడానికి కూడా సిద్ధం. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి నవీన్ గారికి కూడా, అలాగే సాంబశివరావు గారికి కూడా కృతజ్ఞతలు. అన్న అయిపోలేదు, జస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. క్వశ్చన్ ఏంటంటే, అన్న మతోన్మాదుల మాటలకి ఒకసారి చాలా కోపం వస్తుంది, ఇంకా వాళ్ళు బైబుల్ని చాలా అబద్ధంగా చిత్రీకరిస్తే కోపం వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో వివరించగలరు? కోపం రాకపోతే ఇబ్బంది, కానీ కోపం వస్తే ఇబ్బంది కాదు.
ఫస్ట్ విషయం. కోపం వస్తుంది అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు మీ యజమానికి నమ్మకమైన దాసుడు అని అర్థం. నా ఎదురుగా మా అమ్మనో మా అక్కనో నా బిడ్డనో నా భార్యనో తిడితే, వారిని అబ్యూస్ చేస్తే, నా రక్తం ఉడకకపోతే నాలో ఏదో సమస్య ఉందని అర్థం. అలాగే నా ఎదురుగా నా యజమానిని దూషిస్తూ ఉంటే నాలో చలనం రాలేదు అని అంటే, చూద్దాంలే చేద్దాంలే అని నేను అంటున్నాను అని అంటే నాలో ఏదో సమస్య ఉందని నేను అనుకుంటాను. మిగిలిన అందరిపైన ఇదే టోపీ పెట్టను, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. అయితే కోపం వచ్చినప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ కోపానికి మనం రిమోట్ కంట్రోల్ చేతికి ఇచ్చేసి ఆ కోపం ఇచ్చేటటువంటి భావోద్రేకాలలో మనము దానితో పాటు కొట్టుకుని పోయి అవతలి వారు ప్రవర్తించినట్లుగానే మనం ప్రవర్తించడం. ఈ బలహీనత నాకు ఉంది. నేను ఎక్కువగా ఈ బలహీనతతో స్ట్రగుల్ అవుతాను, చాలా కష్టపడతాను, ప్రార్థిస్తాను, ప్రభు దగ్గర నుంచి కృప కోరుకుంటాను, నాకు సహాయం దయచేయని అడుగుతూ ఉంటాను. ఇది మొదటి. రెండవది, మన పెద్దలు నేర్పినటువంటి మార్గం, మన పెద్దలు మనకు చూపించినటువంటి మార్గం, ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు చూపించినటువంటి మార్గం, పౌలు మనకు చూపించినటువంటి మార్గం, పేతురు మనకు చూపించినటువంటి మార్గం. ఇదేంటంటే భావోద్రేకాలను లేకుండా చేసుకోవటం, లేక ఒక రాయిలా అయిపోవటం కాదు దాని అర్థం. భావోద్రేకాలు ఉండాలి, భావనలు ఉండాలి. ఆ ఉద్వేగాలను భావనలను సరైన ఛానల్లో పెట్టాలి. ఒక దాన్ని ఏమంటారు, ఒక బాటిల్లో నీళ్లు పోయాలి అని అంటే పైన మనం లడిగే పెడతాం కదా, మా ప్రాంతంలో లడిగే అంటారు, ఫనెల్. దాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారో తెలియక అన్నమాట అంటున్నారు, లడిగే అంటారు. అది పెట్టి దాంట్లో పోస్తారు. అలా కింద ఏదైతే ఆ ఫ్లో ఉంటుందో పైన భావోద్వేగాలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని ఈ ఫ్లో గుండా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చినప్పుడు మనలో ఆత్మ నిర్భరత, మనలో ఆత్మ సంయమనం పాటిస్తూ సరైన భాష మాట్లాడుతూ వీలైనంత ఎక్కువగా మనలో ఉన్నటువంటి కంట్రోల్ పోగొట్టుకోకుండా, భాషలో కంట్రోల్ పోగొట్టుకోకుండా. ఇది ఒక అభ్యాసం, రాత్రికి రాత్రి వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క ప్రోత్సాహం, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చేటటువంటి బలంతో మనం ఇది చేయగలుగుతాం. మనం మన సొంత ఈ ఆలోచనలు, సొంత ప్రతిక్రియలు అంటే రియాక్షన్స్ అంటాం కదా, ప్రతిక్రియలను ఆపుకుంటూ రెస్పాండింగ్ గా అంటే ప్రతిస్పందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రతిక్రియ వేరు, ప్రతిస్పందన వేరు. ప్రతిక్రియ అంటే వెంటనే అయిపోవడం, ప్రతిస్పందన అని అంటే ఆలోచించి అవసరమైనంత మాట్లాడి, అవసరం లేని సర్కాజం, అవసరం లేని చమత్కారాలు, చలోక్తులు ఇలాంటివి లేకుండా క్రిస్ప్ గా మాట్లాడి దాన్ని అక్కడికి ఎండ్ చేయగలిగినటువంటి సామర్థ్యం మెల్లిమెల్లిగా ప్రభు ఇస్తాడు. దాన్ని మనం అడగాలి. కానీ అడిగినటువంటి సహోదరుడు ఎవరో కానీ నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకు అనంటే మీ యజమాని పట్ల మీకున్నటువంటి గౌరవం, మీ యజమాని పట్ల మీకున్నటువంటి ఆ కసి కారణంగానే మీకు ఆ కోపం వస్తుంది, కానీ ఇంకేదో కాదు. ఒకవేళ మతంలో ఉన్న కారణంగా కూడా వస్తుంది. ఒకవేళ మతంలో ఉన్న కారణంగా ఇలాంటిది వస్తుంది అంటే మతం మిమ్మల్ని రక్షించలేదు. మీరు మతంలో ఉన్నంత వరకు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేరు, మీ ప్రభువును కూడా డిఫెండ్ చేసుకోలేరు. అది మాత్రం గ్యారెంటీ. యా అన్న, వన్ మోర్ క్వశ్చన్. జార్జ్ అన్న మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. The question is, can we start an apologetic school for the interested believers? ఎవరు చెప్పాలి ఫస్ట్? నువ్వే చెప్పాలా? ఓకే, అపాలజెటిక్ స్కూల్ అంటే మన మధ్యలో చాలా మంది స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ ముండితోక గారు హితా స్టార్ట్ చేశారు. అక్కడికి ఆ స్కూల్లో చాలా మంది ఇంటర్నేషనల్ లెవెల్ లో నుండి కూడా రిప్యూటెడ్ కాలేజెస్, బయోలా నుండి అలాంటి రిప్యూటెడ్ కాలేజెస్, ట్రినిటీ నుండి అలాంటి రిప్యూటెడ్ కాలేజెస్ నుండి కూడా వచ్చి మాట్లాడారు. సో ఆ స్కూల్ కి వెళ్ళొచ్చు. యాక్చువల్ గా చాలా మంచిగా చెప్తారు. మనము కూడా స్టార్ట్ చేయాలి అంటే చెయ్యొచ్చు. దానికి ఎలాగంటే అంటే మన మధ్యలో ముఖ్యంగా మనం ఇప్పుడు
పాపులర్ అపాలజెటిక్స్ వైపు మనం చేస్తున్నాం. అంటే ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం కానీ, లేకపోతే క్రిటిక్స్ రాసిన పుస్తకాలకు జవాబు చెప్పడం కానీ, అటువైపు మనము సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ గా చేస్తున్నాం. కాబట్టి ఒక స్కూల్ అంటే రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ కావాలనా లేదా అనేది పక్కకు పెడితే, సాక్షి అపాలజెటిక్స్ తరఫున మనము స్కూల్ ఆఫ్ అపాలజెటిక్స్ అండ్ పాలిమిక్స్ అని ఒక స్కూల్ నడిపించారు, సోప్ అని. సో ఆ స్కూల్ 10 days ఉంటుంది రెసిడెన్షియల్ గా. సో ఆ స్కూల్ నడిపించాం. ఇంట్రెస్టెడ్ గా ఎవరన్నా ఉంటే అట్లీస్ట్ ఒక 15 people ఉంటే వాళ్లకు స్కూల్ రన్ చేయొచ్చు. దానికి అంటే వారం రోజులు 3 times ఫుడ్ అంతా కలుపుకుంటే మినిమం గా అట్లీస్ట్ ఒక 5,000 to 7,000 ఫీజ్ చార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక 15 people కు స్కూల్ నడిపించవచ్చండి. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, చాలా మటుకు థియాలజికల్ కాలేజెస్, మన ఇండియాలో ఉన్న థియాలజికల్ కాలేజెస్ యూజీసీ రికగ్నైజ్డ్ కాదండి. నాకు తెలిసినంత వరకు అయితే యూజీసీ రికగ్నైజ్డ్ కాదు. సో అంటే యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ కావాలి అంటే మరి ఏం చేయాలనో వేరే ఎవరైనా చెప్పాలి. కానీ చాలా మటుకు థియాలజికల్ కాలేజెస్ యూజీసీ రికగ్నైజ్డ్ అయితే కాదు. సో కానీ మీకు నాలెడ్జ్ కావాలి, లేకపోతే చదువుకోవాలి, ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అలాంటి ట్రైనింగ్ కండక్ట్ చేయొచ్చు. సాక్షి అపాలజెటిక్స్ తరఫునైనా వేరే వాళ్ళ దగ్గరకైనా మీరు వెళ్ళొచ్చు. వేరే స్కూల్స్ ఉన్నాయి, వేరే వాళ్ళు నడిపిస్తున్నారు. సో అక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చండి. యా అన్న. ప్రవీణ్ అన్న, ఫర్ యూ అన్న, దిస్ ఇస్ క్వశ్చన్ ఏంటంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ క్యాన్ బ్రింగ్ ఎ గ్రేటర్ వ్యూ బై వర్కింగ్ విత్ యూ. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎ డాక్టర్ అని మన బిల్లీ బ్రదర్ అంటున్నారు. సో ఇప్పుడు ఎవరైనా మనతో అసోసియేట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇప్పుడు ఎవరైనా మన నెట్వర్క్ లో కలిసి పనిచేయాలంటే? we don't have a process. మనకేం ప్రాసెస్ అలాంటిది ఏమి లేదు. వీఆర్ అంటే మీకు తెలిసినట్లుగానే మనం ఒక నెట్వర్క్ మాత్రమే, మనం ఒక ఆర్గనైజేషన్ కాదు. మనకంటూ ఒక లీడర్ ఉండడు, మనకంటూ ఒక పుస్తకం ఉండదు, మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ లేదు. మనం ఎలా పనిచేస్తాం మరి అని అనుకోవచ్చు. మనం ఎలా పనిచేస్తాము అంటే చాలా 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 సింపుల్. నంబర్ 1, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో ఇదివరకే భాగంగా ఉన్నటువంటి వారితో మీరు స్నేహ సంబంధం కలిగి ఉండాలి. నంబర్ 1, ఆ స్నేహ సంబంధంలో మీరు ఆ వ్యక్తులతో, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో ఉన్నటువంటి సభ్యులతో కాన్ఫిడెన్స్ లో ఉంటే చాలు. మీరు ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్నప్పుడు మీ యొక్క విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్వాసాలు సార్వత్రిక క్రైస్తవ సమాజ విశ్వాసాలు అని మనకు తెలుసుకుంటే చాలు. అంతకుమించి కొత్తగా వేరే డిగ్రీలు లేవు, వేరే ప్రాసెస్ లేదు, ఏమీ లేదు. మీరు కేవలము సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో ఆల్రెడీ ఒక భాగంగా ఉన్నటువంటి వ్యక్తితో ఫెలోషిప్ లో ఉంటే చాలు. ఫెలోషిప్ ఈస్ ది ఓన్లీ క్రైటీరియా ఇన్ విచ్ వి వాంట్ టు ఫంక్షన్. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్. అయితే there are some principles, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటా ప్రిన్సిపల్స్ అని అంటే, మీరు ఎంతకు వద్దనుకున్నా కావాలనుకున్నా ఒక డినామినేషన్ నుంచి వస్తారు. మీ డినామినేషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే మీ డినామినేషనల్ థియాలజీ ఏదైతే ఉందో అదంతా కూడా మీ డినామినేషనల్ వరకు పరిమితం. కానీ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి చేసేటటువంటి పరిచర్య అంతా కూడా సార్వత్రిక క్రైస్తవ సమాజం ఉపయోగపడేటటువంటి, అయితే సార్వత్రిక క్రైస్తవ సమాజము నమ్మేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలు, ప్రధానమైనటువంటి మౌలిక అంటారు కదా, మౌలిక విలువలు. ఉదాహరణకు యేసుక్రీస్తు దేవత్వం. యేసుక్రీస్తు దేవత్వం అని అంటే ఆయనలో దేవుడు ఉంచాడు కాబట్టి దేవత్వం టైప్ కాదు. ఆయన పుట్టుక, జీవన విధానం, మరణ పునరుత్థానాలలో సమయంలో కూడా దేవుడై ఉన్నాడు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఒక రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి దేవుడు. తర్వాత కన్యమరియకు పుట్టాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన మన కొరకు తిరిగి రానే ఉన్నాడు. ఇలాంటి మన మౌలిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక క్రైస్తవ సంఘం నమ్మేటటువంటిది, ఈ సిద్ధాంతాలను నమ్మిన వారు అంటే చాలు. అంతకు మించి ఏది లేదు. నంబర్ 1 ఫెలోషిప్, నంబర్ 2 జనరల్
యూనివర్సల్ చర్చ్ ప్రిన్సిపల్స్. ఈ రెండు మాత్రమే క్రైస్తవ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో భాగంగా ఉండటానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి షరతులు, అంతకుమించి ఇంకేం లేవు. యా, థ్యాంక్ యూ బ్రదర్. సో ప్రశ్న అడిగిన వారికి నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, వీఆర్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్ బ్రదర్, మాదంతా గాడ్ సెంటర్డ్ వర్క్ ఉంటుంది. మాలో ఎవరు కూడా నేను గొప్ప, లేకపోతే నేనే ముందుండాలి, నేనే పబ్లిక్ లో ఉండాలి, అట్లాంటి ఏం లేదు. జార్జ్ బ్రదర్ ని మీరు ఇవాళ చూస్తున్నారు కావచ్చు, నేను పబ్లిక్ లో ఏదొచ్చి మాట్లాడినా నా వెనకాల ఉండి నన్ను గైడ్ చేస్తూ, నేను మాట్లాడేది తప్ప ఉప్ప లేదా నేను పౌరుషంగా మాట్లాడినా నన్ను సరిదిద్దేది జార్జ్ బ్రదర్, నా వెనకాల ఉండి నన్ను గైడ్ చేసేది జార్జ్ బ్రదర్. మీరు ఇవాళ పబ్లిక్ లో చూస్తుండొచ్చు, లేకపోతే 1 వీక్ నుంచి ఆయన పబ్లిక్ లోకి వస్తున్నారు. సో అలా ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం నా సొంత జ్ఞానం కూడా కాదు. మా జార్జ్ బ్రదర్ రీసెర్చ్ కొంత ఉంటుంది, ప్రవీణ్ బ్రదర్ రీసెర్చ్ కొంత ఉంటుంది, జెర్రీ బ్రదర్ రీసెర్చ్ కొంత ఉంటుంది, ఉంటుంది. మేము అందరు రీసెర్చ్ ఒక దగ్గర పెట్టుకొని ఒక సీక్వెన్స్ లో సెట్ చేసుకొని ఎవరమో ఒకరు మాట్లాడతాం, దాన్ని అందరం ఓన్ చేసుకుంటాము సబ్జెక్టు. సో సాక్షి నెట్వర్క్ లో ఏంటంటే ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ చూస్తాం, కలెక్టివ్ వర్కే చూస్తాం అనమాట సాక్షి నెట్వర్క్ లో. అదొకటి బ్రదర్. సో ఇంకొకటి ఏంటంటే, జార్జ్ బ్రదర్ ఏమైనా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయా అపాలిటిక్స్ కోర్స్ చేయడానికి? బ్రదర్ నేను ఇక్కడ ఒక చిన్న మాట ఒకటి యాడ్ చేస్తా బ్రదర్. యా అన్న. బ్రదర్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో తరచుగా నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం మీ వరకు మాత్రం అయిపోకూడదు, మరి మీరు ఏదో మాట్లాడుతున్నారు, మేము చాలా విషయాలు తెలుసుకున్నాం, మరి ఇంతటితోటే ఆగిపోతే ఎలాగా, మీ తర్వాత ఇంకో కొంతమందిని మీలాంటి వాళ్ళని మీరు తయారు చేయాలి అని ఎక్కువగా చాలా మంది ఈ మాట అనేది చెప్తా ఉన్నారు మనకి. కాబట్టి ఆ విధంగా కొంతమందిని మనం ట్రైనప్ చేయడానికి మనకి ఏదన్నా ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా మనం క్రియేట్ చేస్తే బాగుంటుందేమోనని ముఖ్యంగా మన సహోదరుల యొక్క అభిప్రాయం. దీని మీద కూడా స్పందించాలని అన్నవాళ్ళని నేను కోరుతున్నాను. యా అన్న, అర్థమైందా ప్రవీణ్ అన్న? యా అర్థమైంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబశివరావు గారు ఒంగోలు ప్రాంతంలో ఆయనకు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళను సాంబశివరావు గారు మన సహోదరుడు అని చెప్పిన తర్వాత సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో ఉన్న ఎవరు కూడా ఈయన మనోడు కాదు అని అనరు, బై డెఫినిషన్ అనరు. ఎందుకు అనంటే సాంబశివరావు గారి పైన ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్, కొన్ని సంవత్సరాల ఫెలోషిప్. సేమ్ థింగ్ విత్ బిబు, సేమ్ థింగ్ విత్ ప్రవీణ్, సేమ్ థింగ్ విత్ నవీన్, సేమ్ థింగ్ విత్ జార్జ్. మనకు కేరళలో కొన్ని వేల మంది ఉన్నారు, తమిళనాడులో కొన్ని వేల మంది ఉన్నారు, మహారాష్ట్రలో కొన్ని వందల మంది ఉన్నారు, అమెరికా లండన్ ప్రాంతాల్లో మన వాళ్ళు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ను తమదిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వేల మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కొన్నిసార్లు ఒక వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు, కానీ అంతటితో ఆగకూడదు అన్నదే మా అభిప్రాయం కూడా. సో మనం అందరం కూడా ఒక నెట్వర్క్ గా పని చేయటానికి ఫెలోషిప్ లో భాగంగా మీరెవరితో ఏ వ్యక్తికైతే ఆకర్షింపబడ్డారో, లేకపోతే ఏ వ్యక్తి ద్వారా అయితే పరిచయం చేయబడ్డారో వారితో సంబంధం కలిగి ఉండటం, ఒక నెట్వర్క్ లాగా సంబంధం కలిగి ఉండటం, ఒక వ్యక్తికి లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధం కలిగి ఉండటం అన్న స్ట్రక్చర్ ఇష్టం లేదు మాకు. మేము అలా పని చేయదలుచుకోలేదు. మనం పని చేయాల్సినటువంటి సరైన పద్ధతి ఏమిటి అని అంటే, ఆర్గనైజేషన్ వద్దు, ఒక వ్యక్తి వద్దు, కానీ ఒక విజన్, ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం? ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో, ప్రతి భాషలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క భావజాలాన్ని సమర్థించటానికి మన వాళ్ళు ఉండాలి. సో ఈ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనతో టచ్ లేక రావచ్చు. ఫోన్ నంబర్స్ డిస్ప్లే అయి ఉన్నాయి, సాంబశివరావు ఫోన్ నంబర్స్ డిస్ప్లే అయి ఉన్నాయి. రమేష్ గారు కానివ్వండి, నెల్లూరులో రమేష్ గారు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, మెడ్రాసులు కానివ్వండి, బెంగళూరులు కానివ్వండి, కేరళలు కానివ్వండి, ఎక్కడైనా సరే నంబర్స్ మన డిస్ప్లే అయి ఉన్నాయి. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ బీ ఇన్ టచ్ విత్ దమ్. నంబర్ 1. నంబర్ 2, మీరు ఎప్పుడైతే పబ్లిక్ లేకి చెప్పటానికి వస్తారు, పబ్లిక్ లేకి మినిస్ట్రీ చేయడానికి వస్తారు, ఆ మినిస్ట్రీ చేసేటప్పుడు నా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఫెలోషిప్ లో భాగంగా అందరితో షేర్ చేసుకుని నేను కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నానా లేదా అని ఒక్కసారి చూసుకుంటే చాలు. ఉదాహరణకు మీరు ఏదో ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో మీకు అభిమానం సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్, విచ్ ఇస్ వెరీ గుడ్.
కానీ మీరు చెప్పిందని మీరు చెప్పాలనుకున్నదల్లా చెప్పేసి అది బిబ్లికల్లా కాదా మీకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు, నేను చెప్పింది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ నమ్ముతుంది అని అంటే దాన్ని కొంచెం ప్రశ్నించాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఛత్తీస్గఢ్ లోనే ఇంకొక సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ కు చెందినటువంటి ఇంకొక సోదరుడు ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి నేను ఇది చేయాలనుకుంటున్నాను, మీరు ఇది ఓకేనా, ఈ కంటెంట్ తో మీరు ఏకీపిస్తున్నారా, ఏకీపించకపోతే ఎందుకు ఏకీపించట్లేదు, ముందు మనలో మనం మాట్లాడుకోవటం, మనలో మనం డిబేట్ చేసుకోవటం. నవీన్ నేను ఎన్నిసార్లు చేసుకున్నాం, నేను జార్జ్ ఎన్నిసార్లు చేసుకున్నాం, నేను బిబ్బు ఎన్నిసార్లు చేసుకున్నా. సో కంటెంట్ బయటికి వెళ్ళటానికి ముందు మనము క్రిటిక్ చేసుకుంటాం. ఆ ఒక్క చోట మాత్రమే మనము ఒకరినొకరం క్రిటిక్ చేసుకుని రిఫైన్డ్ కంటెంట్ బయటికి ఇస్తాం. కానీ ఫెలోషిప్ లో ఉండటానికి ఏ హద్దులు లేవు. కంటెంట్ బయటికి పబ్లిక్ లో సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ పేరు మీద వెళ్ళటానికి మాత్రమే ఆంక్షలు, అంతకుమించి ఇంకేం లేదు. సో మనము దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం, మనం దీన్ని ఇంకా ఆహ్వానిద్దాం. ప్రజలను ఆహ్వానించడానికి మనకు మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఫెలోషిప్ ఒకటే. నంబర్ 1 ఫెలోషిప్ ఒకటే. నంబర్ 2 మనము సార్వత్రిక క్రైస్తవ సంఘం నమ్మేటటువంటి ప్రిన్సిపల్స్. నంబర్ 3 కంటెంట్ బయటికి వెళ్ళటానికి ముందు ఒకసారి మనం అందరితో ఒకసారి మాట్లాడుకోవాలి. యా, థ్యాంక్ యూ అన్న. ఇంకొక క్వశ్చన్ అన్న, కొంతమంది హిందూ మతంతో మనకెందుకు, మనం సువార్త చెప్పుకుంటూ పోతే సరిపోతుంది అంటారు. దీనిపై మీ అభిప్రాయం తెలుపండి. హిందూ మతంతో మనకి నిజంగానే ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. నిజంగానే మనకేం అవసరం లేదు, మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనము హిందూ మతోన్మాదులు క్రైస్తవ సంఘము మరియు క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాయక ముందు ఒక్క వీడియో చూపించండి మనం చేసినవి. సాంబశివరావు గారు చేసినవి కానీ ఎవరైనా సరే ఒక్కటి చూపించండి. ఉండవు. ఎందుకుండవు అంటే క్రైస్తవ భావజాలం అవతలను కించపరిచేది, అవతలను ప్రశ్నించేది కాదు. మనకున్నటువంటి కమాండ్మెంట్, మనకున్నటువంటి ఈ కమాండ్మెంట్ ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే, మనల్ని ప్రశ్నించిన వారికి మనం సమాధానం తప్పకుండా చెప్పాలి. ఆ సమాధానం చెప్పే పద్ధతుల్లో యేసు ప్రభువు తీసుకున్నటువంటి పద్ధతి తిరిగి ప్రశ్నించడం. కనుక మనం చేస్తున్నాం అంతే. సో మనకు హిందుత్వంలో పని ఉంది, నిజంగానే పని లేదు. కానీ నా రాజు గురించి అయితే చెప్పమని నా రాజు చెప్పాడు, నా రాజు గురించి చెప్తాను. నా రాజు ఏం ఇష్టపడతాడో ఏం ఇష్టపడాడో చెప్తాను. నా రాజు ఏం బోధించమన్నాడో బోధిస్తాను. నా రాజు ఏం పనులు చేయమన్నాడో చేస్తాను. అలా చేసే క్రమంలో ఎదుటివారు ప్రశ్నించినప్పుడు, ఎదుటివారు కించపరిచినప్పుడు, ఎదుటివారు దూషించినప్పుడు ఏ పద్ధతుల్లో సమాధానం చెప్పాలో కూడా నా రాజు, నా ప్రభు నాకు చెప్పాడు. అది చేయటాన్ని అపాలజెటిక్స్ అంటారు. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి నాకు వేరే కాల్ ఉంది, మీరు డిస్కంటిన్యూ కావచ్చు అన్న. 1 or 2 క్వశ్చన్స్ జార్జ్ బ్రదర్, అవి అయినాక జార్జ్ బ్రదర్ కూడా డిస్కంటిన్యూ అవ్వచ్చు. ప్రవీణ్ అన్నది అయిపోయిందా? మన ఇందాక సాక్ష్యం డిస్కంటిన్యూ చేశారు. రెండు మాటలు కూడా చెప్తే బాగుంటుంది ప్రజలు. కంటిన్యూ చేశాడు జార్జ్ అన్న. జార్జ్ అన్న, ఒక చిన్న ప్రశ్న అన్న. అపాలిటిక్స్ చేయాలంటే, లేకపోతే ఇటువంటి పరిచర్యలు చేయాలంటే ఏమన్నా అకాడమికల్ క్వాలిఫికేషన్స్ కావాలా? అట్లాంటి క్వాలిఫికేషన్స్ మీకేమన్నా ఉన్నాయా? అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదండి. బైబిల్లో పేతురు చేశాడు, యోహాన్ చేశాడు, మత్తయి చేశాడు. సో వాళ్ళకు ఏమన్నా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంటే, అప్పటి కాలంలో వాళ్ళ గురించి చదువురాని వాళ్ళుగా చిత్రీకరించారు. సో అదే వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒక చెప్పాలంటే అపాలజెటిక్స్ చేయడానికి. సో మీకు ఏ క్వాలిఫికేషన్ లేనప్పటికీ ఇంట్రెస్ట్ మరియు నేర్చుకోవాలనే తపన, ఇంకా నేను నేర్చుకున్నాక నాకే అన్నొస్తుంది, వేరే వాళ్ళు ఎవరు లేరు, నా అంతటి వాడు ఎవడు లేడు అనే ఆలోచన కాకుండా, ఎంత నేర్చుకున్నానండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలిసిన విషయాలలో చాలా తక్కువ తెలుసు. మనము తెలుసుకోవాల్సిందైతే ఎప్పటికీ ఎక్కువగానే ఉంటది. సో అది గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఎవరి దగ్గరనన్నా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం, ఎవరు చెప్పిందన్నా వినడానికి సిద్ధంగా ఉంటాం. సో అలాంటి మనకు అలాంటి బిహేవియర్ కానీ లేకపోతే అలాంటి యాటిట్యూడ్ ఉంటే
ఖచ్చితంగా అపాలజెటిక్స్ చేయాలండి. ఎందుకంటే చాలా మటుకు అపాలజెటిక్స్ అనేది నెత్తికెక్కుతుంది చాలా వరకు. సో అలా కాకుండా నెత్తికెక్కొద్దు అంటే మనకు చదువుకున్న దాన్ని ఎంత తెలుసు అండి మనకు అని ఆలోచించుకోవాలి. 20 సంవత్సరాలు చదివినాక కూడా చాలా తక్కువ తెలుసు అని తెలుసుకోవాలి. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని తెలుసుకోవాలి యాక్చువల్గా. సో ఆ విధంగా తెలుసుకున్నప్పుడు అపాలజెటిక్స్ చాలా మంచిగా చేయొచ్చండి. సో ఇంకొక ప్రశ్న ఇంతకుముందు అడిగారు నవీన్ గారు, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయా అని. ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయండి. భాషలు నేర్చుకోవడానికి ముఖ్యంగా ఒకటి చెప్పొచ్చండి. హీబ్రూ గ్రీక్ నేర్చుకోవడానికి డైలీ డోస్ ఆఫ్ హీబ్రూ అని, డైలీ డోస్ ఆఫ్ గ్రీక్ అని ఒకటి ఉందండి. దాంట్లో నుండి గ్రీక్ హీబ్రూ నేర్చుకోవచ్చు. కానీ అంటే ఒక కోర్స్ లాగా అది ఆన్లైన్ లో డిజైన్ చేయబడి ఉంది. దానికి కొంత పుస్తకాలు కొనుక్కోవాల్సి వస్తుంది. సొంతంగా కొనుక్కోవాలండి, అది తప్పదు. మంచిగా చేయాలంటే, శ్రద్ధగా మంచిగా చేయాలి అంటే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. సో ఆ విధంగా కొనుక్కున్నట్లయితే ఆన్లైన్ లో చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే లేజీగా ఉండి చెయ్యాలి అని అంటే ఏం చేయలేమండి. మంచిగా చేయాలి అంటే శ్రద్ధగా చదువుకోవాలి. ఆ చదువు పట్ల అంటే యేసుక్రీస్తు గురించి నిరూపించాలి అనే జీల్ ఉంటే, మనకు ఆ జీల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చదువుకొని చెప్పాలనే ఉద్దేశాలు ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటాను. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ముందుకొచ్చి చేయొచ్చండి. అలా చదువుకున్నప్పుడు కూడా నేనే పెద్ద గొప్పవాన్ని అని అనుకోకుండా అవతల పక్క ఇంకా చాలా మంది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు అని గుర్తించాలండి. గుర్తించినప్పుడే మనము ముందుకెళ్ళగలం. ఎందుకంటే మనము నాకు అన్ని తెలుసు అనే భావనలో ఉంటే నేర్చుకోవడం ఆపేస్తాం. ఇంకా చాలా నేర్చుకోవాలనే ఉద్దేశము మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు, సత్యాన్ని ముందు పెట్టి ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు, నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువ ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం నేర్చుకుంటా ఉంటాం జీవితాంతం. సో అది ముఖ్యం అండి. అపాలజెటిక్స్ చేయాలంటే అది చాలా ముఖ్యం. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చేయొచ్చు. హలో నవీన్ గారు ఉన్నారా? యా బ్రదర్. సో మై నెక్స్ట్ థింగ్ ఇస్ అన్న, ఇప్పుడు అపాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశం మంచిదే, కానీ అట్ ది సేమ్ టైం థియాలజీ మీద కూడా సౌండ్ నాలెడ్జ్ ఉండాలనేది నా అభిప్రాయం. దీనికి మీరేమంటారు అన్న? అంటే అపాలజెటిక్స్